హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వకీల టాక్స్. నా పేరు వకీల. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్ చూసి ఏమనిపించింది? పాపం ఆదిత్య గారు ఎలిమినేట్ అయిపోయారు. అంటే ఒక మిడ్ నైట్ ఎలిమినేట్ చేయడం అనేది కొంచెం బాధాకరంగా అనిపించింది. ఇప్పుడు వరకు సీజన్ స్టార్ట్ అయిన కాడ నుంచి, ఈ సీజన్లో స్టార్ట్ అయిన కాడ నుంచి ప్రతి ఒక్కరూ వీకెండ్ ఎలిమినేట్ అవ్వడం, అలాగే స్టేజ్ మీదకి వచ్చి వాళ్ళ జర్నీ చూసుకోవడం, నాకు సార్తో మాట్లాడడం అంత ఒక రెస్పెక్ట్ఫుల్గా ఉంటుంది. అంటే ఇది డిస్రెస్పెక్ట్ఫుల్ అని నేను అనట్లేదు, ఎందుకంటే ప్రీవియస్ సీజన్స్లో కూడా మిడ్ వీక్ ఎలిమినేషన్స్ అయ్యి జరిగాయి, మిడ్ వీక్ ఎలిమినేషన్స్. బట్ ఆదిత్య గారు మాత్రం, అంటే ఆయన ఏజ్డ్ పర్సన్ కదా, అట్లా ఎలిమినేట్ అయిపోతూ ఉంటుంటే ఒక్కొక్కళ్ళు పైగా రీజన్స్ చెప్పి స్టెప్ అవుట్ చేయడం. కోర్స్ ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం కూడా ఆయన లీస్ట్లో ఉన్నారు అని బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. బట్ దానికంటే ముందు హౌస్ మేట్స్ కూడా వాళ్ళ ఓటింగ్ ప్రకారం రీజన్స్ చెప్పి ఓట్అవుట్ చేయడం అనేది కొంచెం కొంచెం చిన్న బాధ అనిపించింది. ఆయన అంటే అంత ఏజ్డ్ పర్సన్ కదా, ఆయన ఇప్పుడు గేమ్ బాగా ఆడుతున్నారు. రీసెంట్ డేస్లో చూస్తే నిఖిల్ క్లాన్కి వచ్చిన కాడ నుంచి ఆయనకు ఆపర్చునిటీ వచ్చింది ఆడడానికి. అలాగే నేను హ్యాపీ పప్పీ గేమ్లో కూడా ఆయన లాస్ట్ వరకు అక్కడున్న యంగ్స్టర్స్ అందరికీ కూడా డబుల్ ఏజ్లో ఉన్నారు ఆయన, అంటే నియర్లీ 47 అనమాట. సో అయినా కూడా ఆయన గివప్ ఇవ్వకుండా లాస్ట్ వరకు రన్నింగ్ చేసి ఆ హ్యాపీ పప్పీ గేమ్లో పర్ఫామ్ చేయడం, ఆ పప్పీని తీసుకొని పప్పీ హౌస్లోకి రావడం, అట్లీస్ట్ లాస్ట్ 3 వరకు కూడా ఆయన రన్ చేస్తూనే ఉన్నారు. చాలా బాగా ఆడారు, అక్కడ ఉన్న యంగ్స్టర్స్ కంటే కూడా బాగా ఆడారు చెప్పాలంటే. బట్ ఈరోజు పాపం ఎలిమినేట్ అయిపోయారు మొత్తం ఆదిత్య ఓం గారు. సో ఈరోజు ఇంకోటి ఏంటంటే మెగా చీఫ్ టాస్క్ కండక్ట్ చేశారు. అందులో మన నబిల్ వచ్చేసి మెగా చీఫ్ అయ్యాడు. అంటే పృథ్వీకి నబిల్కి కండక్ట్ చేస్తే పృథ్వీని ఓడించి నబిల్ మెగా చీఫ్ అయ్యాడు. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఆ టాస్క్ ఎలా జరిగింది అంటే, అందులో సంచాలకులు ప్రేరణ చెప్పిన డెసిషన్ రైటా రాంగ్, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. బట్ ప్రేరణ డెసిషన్ చెప్పిన తర్వాత యష్మి మాత్రం ఏడుస్తూనే ఉంది. అలాగే ప్రేరణని ఏదో ఒకటి అంటూనే ఉంది. అంటే సంచాలకులుగా ఫెయిర్ డెసిషన్ తీసుకోలేదు అనేసి, కొంచెం కూడా హెల్ప్ చేయాలా, ఫ్రెండ్ అని కొంచెం అన్నా హెల్ప్ చేయాలి, అలా చేయలేదు అనేసి మాట్లాడుతూనే ఉంది. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ కావాలనే ఓడించాడంటాడా పృథ్వీని, లేదంటే నిఖిల్ కూడా కన్ఫ్యూజ్ అయ్యాడా ఆ మెగా చీఫ్ టాస్క్లో? కావాలని ఓడించాడా అంటే, ఎందుకు కావాలని ఓడించాడా అని నేను అంటున్నానంటే, తను విష్ణుప్రియతో చెప్తాడనమాట, తను చీఫ్ అవడం ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అంత కరెక్ట్ కాదు, ఎందుకంటే ఎవరు ఏం చెప్పినా అర్థం చేసుకోడు. ఇప్పుడు నువ్వు నేను చెప్తేనే, అంటే నిఖిల్ విష్ణుప్రియ చెప్తేనే మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తేనే అర్థం చేసుకుంటాడు, వేరే ఎవరు ఎక్స్ప్లెయిన్ చేసినా అర్థం చేసుకోడు, వాడు కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో నేను ముందు టాస్క్ కండక్ట్ అవ్వకముందు విష్ణుప్రియతో షేర్ చేసుకుంటాడు. ఆ తర్వాత కొన్ని సజెషన్స్ ఇస్తాడు, అవి రాంగ్ సజెషన్స్ అవుతాయి అన్నమాట అవి టాస్క్లో. దానివల్లే మెయిన్ ఓడిపోతాడు. పృథ్వీ తన ప్రకారం, తను అనుకున్న ప్రకారం గేమ్ మొత్తం ఆడేశాడు. సో ఏదైతే నిఖిల్ మాట విని లాస్ట్లో గేమ్ కంప్లీట్ చేస్తాడో ఆ డెసిషన్ ప్రకారంగా తను గేమ్ ఓడిపోతాడు. సో అది నిఖిల్ కావాలనే చేశాడంటారా, లేదంటే నిఖిల్కి కూడా తెలియక చేశాడా, అది కూడా 1 by 1 మాట్లాడుకుందాం. నెక్స్ట్ వచ్చేసి నబిల్ మొత్తానికి మెగా చీఫ్ అయ్యాడు. సరే, ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. స్టార్టింగ్ ఏంటంటే ప్రేరణ, నేను హ్యాపీ పప్పీ గేమ్ కంప్లీట్ అవ్వలేదు కదా, అది కంటిన్యూషన్ ఈరోజు స్టార్ట్ చేశారనమాట. ఈరోజు ఎపిసోడ్లో స్టార్టింగ్ అదే కంటిన్యూటీ ఉంది. ప్రేరణ ఏమంటారంటే, ప్రేరణ అవుట్ అవుతుంది, ప్రేరణ కాదు ఆదిత్య గారు అవుట్ అవుతారు. ఆయన పప్పీ తీసుకురావడం లాస్ట్ అవుతారు. సో ఆదిత్య గారు పట్టుకొచ్చిన పప్పీ అవ్వదంటే ప్రేరణ అవుతుంది. సో ప్రేరణ పిచ్చింగ్ చేసుకుంటుంది అనమాట. అక్కడ సంచాలకులుగా నైనిగా ఉంటుంది. నేను ప్రతి గేమ్లో గెలిచేస్తా అని ఇప్పుడు చెప్పను, బట్ 100% అయితే ఇస్తాను, నా ఎఫర్ట్స్ నేను పెడతాను. వీళ్ళ నలుగురు ఉన్నా నేనే లాస్ట్ వస్తానేమో అనుకున్నాను. అంటే నలుగురు అంటే అప్పుడు ఎవరెవరు ఉంటారంటే, ప్రేరణ, ఆదిత్య ఓం గారు, నిఖిల్, నబిల్. సో ఇంతమంది ఉన్నా నేనే లాస్ట్ వస్తాను అని అనుకున్నాను, కానీ నేను లాస్ట్ రాలేదు. ఇప్పుడు ఆదిత్య గారు లాస్ట్ వచ్చారు. నా ఫోకస్ నేను వదలలేదు, ఇట్టి పరిస్థితుల్లో కూడా నా ఫోకస్ నేను వదలలేదు. నాలో అథారిటీ ఉంది, పాయింట్స్ పెట్టడం, అలాంటి క్వాలిటీస్ అన్నీ నాలో ఉన్నాయి. అంటే పాయింట్స్ రేస్ చేయడం, వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్, పాయింట్స్ రేస్ చేయడం, ఆ క్వాలిటీస్ నాలో ఉన్నాయి అని చెప్తే ఆదిత్య గారు, నాకు కూడా చీఫ్ అవ్వాలనే ఉంది. మళ్ళీ గట్టిగా చెప్తున్నాను మీ అందరికంటే నాకు లైఫ్లో ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది. మీ అందరి ప్రశ్నలకి నాలో సమాధానాలు ఉన్నాయి. లైఫ్లో మీ అందరికంటే 20 సంవత్సరాలు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ప్రతి ఆట ఎనర్జీతో ఆడుతున్నాను, డెడికేషన్తో ఆడుతున్నాను. నాలో ఉన్న ఎనాలిసిస్ ప్రకారం ఏ పర్సన్లో ఏ క్వాలిటీ ఉంది, ఏ పర్సన్లో ఏ పాజిటివ్ సైడ్ ఉంది, ఏ పర్సన్కి ఏ స్కిల్స్ ఉన్నాయి అనేవి నేను చూస్ చేసుకోగలుగుతాను వితౌట్ ఫేవరెటిజం. అంటే నేను ఫేవరెటిజం లేకుండా
నేను ఏ పర్సన్లో ఏ క్వాలిటీ ఉంది, ఏ పర్సన్లో ఏ పాజిటివ్ సైడ్ ఉంది, సో ఏ పర్సన్ ఏ టాస్క్ వస్తే పంపించాలి అనేది నేను చూస్ చేసుకోగలుగుతాను అని చెప్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి మీ అందరికంటే 20 సంవత్సరాలు పెద్ద అయినప్పటికీ కూడా నేను డెడికేషన్గా ఫోకస్గా ఆడుతున్నాను. సో మీ అందరికంటే నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది, నేను చీఫ్ ఒకవేళ మీ ఆపర్చునిటీ ఇస్తే నేను బాగా చేయగలను అని చెప్తే 9కి అంటే నా ప్రకారంగా చీఫ్కి రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఎవరిని ముందు పంపించాలి అంటే ఏ టాస్క్ వచ్చినప్పుడు ఎవరిని పంపించాలి అనే రెస్పాన్సిబిలిటీ ఉండాలి. అలాగే ఫేవరెటిజం ఉండకూడదు. ఆ క్వాలిటీస్ మీ ఇద్దరిలో ఉన్నాయి, ప్రేరణలోనూ ఉన్నాయి, అలాగే ఆదిత్య గారిలో కూడా ఉన్నాయి. అలాగే టాస్క్ వచ్చినప్పుడు మీ ఇద్దరు కూడా రెడీగా ఉంటారు ఆడటానికి. అలాగే ఒక చీఫ్కి బ్లేమ్ వచ్చినప్పుడు అది ఎలా తీసుకుంటారు అనేది ఆ మ్యాటర్ విషయంలో ప్రేరణ బాగా హ్యాండిల్ చేస్తుందంట. అంటే చీఫ్ మీద బ్లేమ్ వచ్చినప్పుడు ప్రేరణ బాగా హ్యాండిల్ చేస్తుంది మీతో కంపేర్ చేస్తే, అందుకే నాకు ప్రేరణ అనిపిస్తుంది అని చెప్పి ప్రేరణకి ఇచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ, ఈసారి ప్రేరణ లాస్ట్ వస్తుంది పప్పి తీసుకుని, నిఖిల్ పప్పి లాస్ట్ పట్టుకొస్తుంది. సో ఇక్కడ ఒక పాయింట్ ఏంటి చెప్పాలి అనిపిస్తుందంటే, అంతమంది ఆడారు అంటే నియర్లీ 10 మెంబర్స్ ఉన్నారు ఇప్పుడు హౌస్లో. 10 మెంబర్స్లో కూడా బాయ్స్కి గట్టి పోటీ ఇచ్చి లాస్ట్ వరకు తను పరిగెడుతూనే ఉంది పప్పిని పట్టుకొని. ఈవెన్ దో తనకి హెల్త్ కూడా బాగాలేదంట, అంటే తను పీరియడ్స్ టైంలో ఉందంట. అయినా కూడా తను అంతసేపు అంత స్పీడ్గా పరిగెట్టుకొని ఆ పప్పి పట్టుకొని రావడం చాలా బాగా అనిపించింది. తను పిచ్చింగ్ చేసేటప్పుడు కూడా ఆయాసంతో చెప్తుందనమాట. అంటే అంత రన్ చేస్తారు కదా అబ్బాయిలకి పోటీ పడి, ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి, వాళ్ళ అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి అంత రన్ చేస్తూ పిచ్చింగ్ కూడా ఆయాసంతో చేస్తుంది. గ్రేట్ అనిపించింది. ప్రేరణ ఏమంటుందంటే, నాలో కొన్ని నెగిటివ్ పాయింట్స్ చూశారు మీరు. ఈసారి ఆదిత్య గారు సంచాలకులు, ఎందుకంటే ఆయన ఇందాక ఓడిపోయారు కాబట్టి ఇప్పుడు ఆదిత్య గారు సంచాలకులు అనమాట. మీరు నాలో నెగిటివ్ పాయింట్స్ చూశారు, అలాగే పాజిటివ్ పాయింట్స్ కూడా చూశారు. ఇందాకే మీరు చెప్పారు నా గురించి మంచి పాయింట్స్. నాలో కంపాషన్ ఉంది, నాలో ఫర్గ్యూనెస్ ఉంది, అంటే ఎవరైనా తప్పు చేస్తే నేను ఫర్గ్యూ చేసేస్తాను ఈజీగా. నాలో అండర్స్టాండింగ్ ఉంది. ఇవన్నీ చీఫ్కి ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ నాలో ఉన్నాయి. సో ఇందాక మీరు ఏమన్నారంటే నేను బయాస్డ్గా కూడా లేను అనేసి అన్నారు. నా గేమ్ గట్టిగా ఆడతాను. ఒకవేళ నేను చీఫ్ అయితే అందరి దగ్గర ఇన్పుట్స్ తీసుకొని నేను అవి అప్లై చేసి గేమ్ ఆడతాను. సో నేను ఒక్కదాన్నే డిక్టేటర్ లాగా అయితే ఉండను. అలాగే నిఖిల్కి చాలాసార్లు చీఫ్ అయ్యాడు, ఆయనకి చాలాసార్లు ఛాన్స్ వచ్చింది, నాకైతే ఆ ఛాన్స్ రాలేదు, ప్లీజ్ కన్సిడర్ అనేసి చెప్తుంది అనమాట. తర్వాత నిఖిల్ ఏంటంటే, ప్రేరణ చెప్పినట్టు అలాగే ఇక్కడున్న చాలామంది చెప్పినట్టు నేను ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటి వరకు చీఫ్గా ఉన్నా. బట్ నేను ఏ టీంకి అయితే చీఫ్గా ఉంటానో ఆ టీం ప్రతి వారం గెలుస్తూనే ఉంది. తను కూడా పిచ్చింగ్ చేసుకోవాలి కదా ఆ ప్లేస్లో నుంచి ఉన్నప్పుడు. సో తన పాయింట్స్ తను చెప్పుకుంటూ ఉంటాడనమాట. ఆ తర్వాత ఫైనల్ డెసిషన్ సంచాలకులే, కానీ ఆ ప్లేస్లో ఉన్నప్పుడు వాళ్ళు పిచ్చింగ్ చేసుకోవాలి. సో నా క్లాన్ ఇప్పటివరకు ప్రతి వారం గెలుస్తూనే ఉంది. ఇక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తే నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. కోర్స్ ఇక్కడ ఆల్రెడీ కొంతమంది హౌస్ మేట్స్లో చీఫ్స్ ఉన్నారు, యష్మి, మన సీత, మన నైనిక. బట్ వాళ్ళతో కంపేర్ చేస్తే ఈయనకి ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది, బికాస్ ఫస్ట్ వీక్ నుంచి ఈయన చీఫ్గా ఉన్నారు కాబట్టి. సో ఒక లీడర్గా ఒక్కొక్కరిని పిచ్చింగ్ ఎలా చేయాలి అనే క్లారిటీ కూడా ఉంది. చీఫ్కి నేను అర్హుడిని అని నాకు అనిపిస్తుంది. ఆయన పాయింట్స్ ఆయన చెప్తే ఆదిత్య గారు అంటారు, నేను ఆల్రెడీ నిఖిల్ని చీఫ్గా చూశాను, ఆయనలో ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ ఆల్రెడీ చూసేసాను. సో తనలో న్యూట్రలిజం నాకు బాగా నచ్చుతుంది. అంటే అందరినీ ఈక్వల్ ప్రయారిటీ ఇస్తాడు, అందరికీ అవకాశాలు ఈక్వల్గా ఇస్తాడు, నాకు అది నచ్చుతుంది అని నిఖిల్ గురించి చెప్తారనమాట. బట్ అలాగే నేను లాస్ట్ 2 వీక్స్ నుంచి ప్రేరణ గారిని బాగా అబ్జర్వ్ చేస్తున్నాను. తనలో చీఫ్ అవ్వాలని జీల్ ఎక్కువగా ఉంది. ఆ జీల్ ఎంతవరకు వచ్చిందంటే మ్యాడ్నెస్ వరకు వచ్చిందంటే చీఫ్ అవ్వాలనే పిచ్చి తనలో చాలా ఎక్కువ ఉంది. సో మనందరికీ తెలిసి ఈరోజు తనకి హెల్త్ కూడా బాగాలేదు, అయినా చాలా గట్టిగా ఆడుతున్నారు. మంచి స్ట్రాంగ్ లీడర్షిప్తో ప్రేరణ గారు ముందుకు వెళ్ళాలని నాకు అనిపిస్తుంది. మీరు కూడా ఏమీ తక్కువ కాదు, బట్ నాకు ఈ హౌస్కి ఫీమేల్ లీడర్ ఉండాలి, ఫీమేల్ లీడర్షిప్ చూడాలి అని అనిపిస్తుంది అని చెప్తారనమాట. చాలా కరెక్ట్గా చెప్పారు నాకైతే ఇక్కడ. అంటే ఆమె హెల్త్ బాగాలేదు అన్నప్పటికీ కూడా ఆమె గట్టిగా ఆడుతుంది, గట్టి పోటీ ఇస్తుంది. అక్కడ ఉన్న మగవాళ్ళు అందరు లాస్ట్లో మిగిలిన మగవాళ్ళే. సో వాళ్ళందరికీ కూడా గట్టి పోటీ ఇచ్చి బాగా ఆడింది ప్రేరణ, ఒప్పుకోవాల్సింది ఈ పాయింట్స్ మాత్రం. ప్రేరణ ఈయన మాట్లాడుతుంటే పాప ఆమె కళ్ళల్లో ఆనంద బాష్పాలు అనమాట, ఏడుస్తుంది. అంటే అంత హ్యాపీ టీయర్స్ వచ్చేసినాయి ఆమె కళ్ళల్లో. తర్వాత బిగ్ బాస్ ఏమంటారంటే, ఇంటి సభ్యులు అందరూ కలిసి ప్రేరణ, ఇంకా లాస్ట్లో మిగిలింది ప్రేరణ, నబిల్ మాత్రమే. వీళ్ళిద్దరిలో నుంచి చీఫ్ కంటెండర్ అవ్వడానికి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనేది నిర్ణయించండి అని హౌస్ మేట్స్కే వదిలేస్తారు బిగ్ బాస్. సో ప్రేరణ ఏమంటుందంటే, వీళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. ప్రేరణ పిచ్చింగ్ చేసుకుంటుంది అనమాట హౌస్ మేట్స్ అందరి దగ్గర. మా టీంలో వాళ్ళకి చాలాసార్లు నా మీద ఇరిటేషన్ వచ్చి ఉండొచ్చు, ఎందుకంటే మా టీంలో ఉన్న వాళ్ళు రూల్స్కి అగెనిస్ట్గా వెళ్తే వాళ్ళ మీద నేను అరుస్తాను.
అలాగే ఎవరు రూల్స్ ఫాలో అవ్వకపోయినా సరే నేను గట్టిగా అరుస్తాను. నా ఒపీనియన్ ఏదైనా సరే స్ట్రాంగ్గా పెడతాను. ఎప్పుడు కూడా బ్యాక్ స్టెప్ వేయలేదు, ఫ్రంట్లోనే ఉంటాను. ఏదైనా నా ఒపీనియన్ ఫ్రంట్లోనే చెప్తాను, బ్యాక్ స్టెప్ వేయలేను అంటది. నిజంగా ఇది మాత్రం నిజం ఒప్పుకోవాల్సింది. ఎందుకంటే వీకెండ్లో కూడా నాకు సార్ దగ్గర కూడా భయపడకుండా జంకు బొంకు లేకుండా కూడా ఆమె ఒపీనియన్స్ సాటర్డే సండే లాస్ట్ వీకే ఎగ్జాంపుల్ అనమాట. నిఖిల్ గురించి అయినా సోనియా గురించి అయినా. అందుకే సార్ మేము ఆ క్లాన్లోకి వెళ్ళట్లేదు. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్గా కళ్ళకు కనపడుతున్న తప్పును కూడా కప్పుపుచ్చేసి దాంట్లో పాజిటివ్ సైడ్ తీసేసి దాన్ని ప్రొటెక్ట్ చేసుకొని ముగ్గురు కూర్చుంటారు అని ఎంత చక్కగా చెప్పిందో. అలాగే నిఖిల్ గురించి కూడా తను ఏది చెప్తే అదే ఫాలో అయిపోతాడు సార్, కొంచెం బ్లైండ్గా వెళ్ళిపోతాడు, తన డెసిషన్ తను తీసుకోడు, సోనియా చెప్పింది ఫాలో అయిపోతాడు అని జంకు బంకు లేకుండా చెప్పేసింది నాకు సార్ ముందు కూడా. సో ఆమె నిజంగానే ఫ్రంట్ తన ఒపీనియన్ ఫ్రంట్లోనే చెప్తుంది. బ్యాక్ స్టెప్ అంటే వెనకాల వెళ్ళి గాసిప్ చేయడం అలా కాకుండా ఫ్రంట్లోనే చెప్తే అది ఒప్పుకోవాల్సిందే. అలాగే నాకు లిజనింగ్ స్కిల్స్ చాలా బాగున్నాయి. అలాగే నాకు ఫోకస్ కూడా, గేమ్ వచ్చినప్పుడు ఫోకస్ కూడా బాగుంటుంది. ఇది నా ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, ఇది జస్ట్ కాన్ఫిడెన్స్ మాత్రమే. బట్ నేను ఎలా ఆడుతున్నానో మీరు స్టార్టింగ్ నుంచి చూస్తున్నారు, నా హార్డ్ వర్క్ చూస్తున్నారు, ఈ 5 వీక్స్లో ఎట్లా ఆడాను అని. ఎందుకంటే నేను ఏం చెప్పలేను అంటుంది అనమాట పాపం. తర్వాత నబిల్, ఫస్ట్ డే వచ్చినప్పుడు మీరు ఎవ్వరూ నాకు తెలియదు, అందరూ కొత్త కొత్తగా ఉన్నారు, స్లోగా అలవాటు పడ్డాను. అలాగే కనెక్షన్స్ వచ్చేసరికి నేను హౌస్లో ఉన్న వాళ్ళందరితో మాట్లాడతాను. ప్రతిరోజు ఎవరు లోగా కనిపించినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోటివేట్ చేస్తాను. నాకు అందరితో మంచి ఫ్రెండ్షిప్ లేకపోవచ్చు, కానీ అందరితో నేనైతే కనెక్ట్ అయ్యాను. మీ లోపల మంచి చెడు ఏం క్వాలిటీస్ ఉన్నాయో నాకు బాగా తెలుసు. ఏ తప్పు చేయకుండా తప్పకుండా బెస్ట్ ఇస్తానని మాటిస్తున్నాను. నాకు చీఫ్ అవ్వాలని గట్టిగా ఉంది. నేను ఈ గేమ్లో అందుకే లాస్ట్ వరకు రాగలిగాను. ఫర్ షూర్ ఐ నాట్ మేక్ యూ ఫీల్ బ్యాడ్. ఏ పాయింట్ అని తప్పకుండా రైట్ సైడ్ నుంచి మీ అందరికీ సాటిస్ఫై చేస్తాను. ప్లీజ్ మేక్ నుంచి వైజ్గా ఆలోచించి డెసిషన్ తీసుకోండి. నిజంగా కరెక్టే. ఆయనకి కూడా చెప్పాలంటే బ్యాక్ పెయిన్ అనమాట, స్పాండిలైటిస్ ప్రాబ్లం ఉందని లాస్ట్ వీక్ మనకంటే చెప్పాడు కదా. సో స్పాండిలైటిస్ ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా, బ్యాక్ పెయిన్ ఉన్నప్పటికీ కూడా ఆయన లాస్ట్ వరకు పప్పి పట్టుకొని పరిగెడుతూనే ఉన్నాడు. అంటే ప్రేరణ వీళ్ళందరూ ఇంకా లాస్ట్ వరకు ఉండిపోయారు, కానీ నబీల్ అయితే లాస్ట్ వరకు పరిగెడుతూనే ఉన్నాడు. ఒక్కసారి కూడా ఆ స్టేజ్ మీదకి వచ్చి తను పిచ్చింగ్ చేసుకునే అవసరం లేకుండా గేమ్ బాగా ఆడాడు. సో తన పిచ్చింగ్ కూడా తను చేసుకుంటున్నాడు. అందరితో నాకు ఫ్రెండ్షిప్ లేనప్పటికీ కూడా నేను అందరితో కనెక్ట్ అయ్యాను. అలాగే ఎవరు లోలో ఫీల్ అయినా మోటివేట్ చేస్తాను. మెయిన్లీ మణికంఠని ఎక్కువ మోటివేట్ చేస్తాడు కదా, దాని గురించి చెప్తున్నాడు అనమాట. ఒకవేళ నేను చీఫ్ అయితే తప్పకుండా తప్పు చేయకుండా రైట్ సైడ్ స్టాండ్ అవుతాను. తన పిచ్చింగ్ తను చేసుకుంటే, సీత వచ్చేసి పృథ్వీతో, అంటే వీళ్ళందరూ వచ్చి పర్సనల్గా పృథ్వీకి వచ్చి చెప్పాలి. ఎందుకంటే పృథ్వీ ఆల్రెడీ ఫస్ట్ చీఫ్ కంటెండర్ అయ్యాడు కాబట్టి ఒక్కొక్క హౌస్ మేట్ వచ్చి పృథ్వీకి వచ్చి చెప్పాలన్నమాట వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అనేది. సీత వచ్చి ఏం చెప్తుందంటే, అఫ్కోర్స్ ఏ టాస్క్ వచ్చినా కూడా ఇద్దరు బాగా ఆడతారు, అందులో అయితే డౌటే లేదు. ప్రేరణ నబిల్ ఇద్దరు ఈక్వలే నాకు. అంటే గేమ్ వచ్చినప్పుడు ఇద్దరు బాగా ఆడతారు, అసలు ఎవరు వెనకడుగు వేయరు. బట్ బ్యాలెన్స్ విషయానికి వస్తే మాత్రం ప్రేరణ కొంచెం అగ్రెసివ్ అయిపోతుంది. ఎవరినైనా హామ్ చేసుకోవాలి, ఎవరినైనా హామ్ చేస్తున్నా కూడా ఏ గేమ్ వచ్చినప్పుడు ఎవరినైనా హామ్ చేస్తున్నామా అనేది కూడా చూడదు, దానికి కూడా వెనకడదు. అంటే హామ్ చేసేసైనా టాస్క్ కంప్లీట్ చేస్తుంది అని చెప్తున్నాను అనమాట. బట్ అది నబిల్లో నేను చూడలేదు, ఇప్పటి వరకు ఎవరిని హామ్ చేయడం అనేది చూడలేదు. ఈ పాయింట్ ఎందుకు చెప్పిందంటే, మన నైన్కి ఒక పాయింట్ రైజ్ చేస్తుంది కదా, ఆమె బ్లాక్ చేస్తుంది అని. సో దాని గురించి చెప్పిందేమో అనేసి అనుకుంటున్నాను. మరి ఎక్కడ హామ్ చేస్తుందో ఈ ఎపిసోడ్లో ఇప్పటి వరకు నాకైతే గుర్తులేదు. సో ఎవరైనా హామ్ చేయడానికి కూడా ఆమె వెనకాడదు టాస్క్ విషయానికి వస్తే. బట్ నేను అది నబిల్లో చూడలేదు. ఈరోజు కూడా నేను గమనిస్తూనే ఉన్నాను, ఎవరైనా వాళ్ళంతటి వాళ్ళు కావాలని పడిపోయారు, లేదంటే ఆదిత్య గారు పుష్ చేశారు, కానీ నబిల్ అయితే ఎవరిని పుష్ చేయకుండా తన గేమ్ తను ఆడుకుంటూ వెళ్ళిపోయాడు అని చెప్తుంది అనమాట. సో నా ప్రకారంగా నబిల్ అనేసి చెప్తుంది. నెక్స్ట్ ప్రేరణ వచ్చేసి నిఖిల్తో యష్మితో మాట్లాడుతుంది. ఏంటంటే, అరే ఎక్కడ కూడా తను ఇనిషియేటివ్ తీసుకున్నాను అని చెప్పలేదు, ఎవరేం చెప్పినా చేస్తాను అన్నాడు, కానీ బట్ ఐ హ్యావ్ కమాండెడ్, కానీ తను ఫాలో చేస్తాడు కానీ కమాండ్ చేయడు. కమాండ్ చేసిందైతే ఎప్పుడు చూడలేదు. అంటే నబిల్ పిచ్చింగ్ ఎలా పిచ్చింగ్ చేసుకున్నాడంటే, తనైతే ఇప్పటివరకు కమాండ్ చేసింది చూడలేదు. చీఫ్ ఆర్ ఎవరైనా ఏదైనా చెప్తే దాన్ని మాత్రం ఫాలో చేసుకుంటూ వెళ్ళిపోతాడు, కానీ తను ఇనిషియేటివ్ చేసుకుంది అయితే నేను ఇప్పటివరకు చూడలేదు. బట్ నేనైతే కమాండ్ చేస్తాను, కమాండ్ చేసే క్యాపబిలిటీ ఆ స్కిల్స్ నాలో ఉన్నాయి అని వీళ్ళకి చెప్పుకుంటుంది, యష్మికి నిఖిల్కి. మేబీ వాళ్ళు తనకి సపోర్ట్ చేస్తారని. అఫ్కోర్స్ యష్మి తనకి సపోర్ట్ చేసింది, కానీ నిఖిల్ ఎవరికి సపోర్ట్ చేస్తారు, విష్ణుప్రియ ఎవరికి సపోర్ట్ చేస్తారని మనకు తెలియదు అనమాట. అదైతే చూపించలేదు ఎపిసోడ్లో. కానీ విష్ణుప్రియ వచ్చేసి ప్రేరణకి, నిఖిల్ వచ్చేసి నబిల్కి సపోర్ట్ చేశారు అని టాక్. తర్వాత 9కి ఏమంటుందంటే, పృథ్వీ దగ్గరికి వచ్చి
ఐ వాంట్ నబిల్. నాకైతే నబిల్ని చూడాలని మెగా చీఫ్గా. ఎందుకంటే నేను 4 వీక్స్ నుంచి నబిల్తో ఆడుతున్నాను. నబిల్ దగ్గర స్ట్రాటజీస్ చాలా బాగుంటాయి. ఎందుకంటే తనకి ప్రతి గేమ్ కూడా ఈజీగా అర్థమైపోతుంది. ఆ గేమ్ ఎలా ఆడాలి, ఆ గేమ్లో ఎటువంటి స్ట్రాటజీ యూస్ చేస్తే గేమ్ విన్ అవుతాము, ఇట్లాంటివన్నీ తనకు అర్థమైపోతాయి. ఎందుకంటే వాళ్ళు సేమ్ క్లాన్లో ఉన్నారు, కలిసి ఆడుతున్నారు కాబట్టి. ఇంచుమించు ఒక సోనియా గారు ఉన్నప్పుడు తప్ప ఆ ఒక్కసారి తప్ప రిమైనింగ్ టైమ్స్ అంతా వాళ్ళు కలిసే ఆడుతున్నారు, సేమ్ క్లాన్లో ఉన్నారు. సో తనకి నబిల్ గురించి తెలుసు కాబట్టి చెప్పింది అనమాట. నబిల్కి సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పింది. నిఖిల్ వచ్చేసి యష్మితో అంటాడు, అరే వినే ఓపిక ఉంటేనే చేసే శక్తి వస్తుంది మనకి, మన లిజనింగ్ స్కిల్స్ మంచిగా ఉండాలి. ఇప్పుడు నా టీంలో 4 ఉన్నారు. సో నేను చీఫ్ని. నా టీంలో ఎవరెవరు ఉన్నారు? యష్మి, ఆదిత్య గారు, పృథ్వీ. మీ ముగ్గురు చెప్పింది నేను వినాలి. కానీ ఇప్పుడు వాడైనా, నబిల్ అయినా సరే, ప్రేరణ అయినా సరే 9 మంది మాట వినాలి. ఎందుకంటే ఇప్పుడు 10 మంది ఉన్నారు. వాళ్ళు చీఫ్ అయ్యారనుకో, రిమైనింగ్ హౌస్మేట్స్ 9 మంది ఉంటారు. ఆ 9 మంది మాట ఖచ్చితంగా వినాలి. ప్రేరణకు ఆ ఓపిక ఉందంటావా యష్మి అని అడుగుతాడనమాట. తర్వాత ఆదిత్య గారు అంటారు, ఆల్రెడీ నేను సంచాలకులుగా ఉన్నప్పుడే చెప్పేశాను కదా పృథ్వీ, ఆల్రెడీ నేను ఫీమేల్ లీడర్షిప్ చూడాలి అని అనుకుంటున్నాను కాబట్టి నేను ప్రేరణ గారికి సపోర్ట్ చేస్తాను అని చెప్తాడనమాట. తర్వాత మళ్ళీ నిఖిల్ యష్మితో, ఎందుకంటే ప్రేరణ చిన్న చిన్న దానికి కూడా ఇరిటేట్ అయిపోతూ ఉంటుందిరా. అట్లా ఇరిటేట్ అవుతూ ఉన్నప్పుడు అది ఎట్లా పోర్ట్రే అవుతుంది అంటే ఫేవరెటిజం చేస్తున్నారు. తనేమో చిన్న చిన్న వాటికి ఇరిటేట్ అయిపోతుంది. మనం ఇప్పుడు తనకి సపోర్ట్ చేసామనుకో, ఆడియన్స్ ఏమనుకుంటారు, ఫేవరెటిజం చేస్తున్నాం అనేసి అనుకుంటారు. గ్రూప్ అయినప్పుడు ఒకే టీం అవుతున్నాం నాన్న ఇట్లా అనుకుంటారు. అదే నబిల్ అట్లా పోర్ట్రే చేసుకోడు. వాడు అందరితో ఈక్వల్ టైం స్పెండ్ చేస్తాడు. నేను అబ్జర్వ్ చేశాను, చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. ఒకళ్ళ దగ్గరే కూర్చొని ఒక గ్రూప్ ఫామ్ చేయడు. నిజంగానే ప్రతి ఒక్కరితో, నిఖిల్తో, ఆదిత్య గారితో, మణితో, అంటే మణిని మనం మోటివేట్ చేసినా కూడా నిఖిల్తో మాట్లాడతాడు, పృథ్వీతో మాట్లాడతాడు, యష్మి, ప్రేరణ, అందరి హౌస్మేట్స్ ఈక్వల్ టైం స్పెండ్ చేస్తాడు. కట్ చేస్తే ఒక్కడే ఉంటాడు. అంతేగాని గ్రూప్ ఫామ్ చేసినట్టయితే నాకు కనిపించలేదు అనేసి తనతో చెప్తాడనమాట, యష్మితో. నెక్స్ట్ వచ్చేసి నబిల్ పృథ్వీ దగ్గర, మన ఆదిత్య గారి దగ్గర చెప్తా ఉంటాడు ఏమనంటే, ఇప్పుడు దాకా నా ఒక్క వీడియో కూడా టీవీలో రాలేదు. ఎందుకంటే నేను రైట్ దాని మీద స్టాండ్ అయి ఉన్నాను. సో ఇప్పుడు దాకా గట్టిగా ఆడుతున్నాను. ప్లీజ్ డెసిషన్ వైజ్గా తీసుకోండి. అందరికీ గట్టి పోటీ ఇస్తాను, అలాగే వైట్ కార్డ్స్కి కూడా గట్టి పోటీ ఇస్తాను. కొంచెం ట్రై చేస్తా. ఏమంటాడంటే, వీకెండ్లో నాకు ఇప్పుడు వరకు ఒక్క వీడియో కూడా రాలేదు. అంటే ఇప్పుడు అందరికీ వచ్చినాయి కదా, మణికంఠ కానీ, యష్మి కానీ, సోనియా కానీ, విష్ణుప్రియ కానీ. సో అందరికీ కొంచెం వీడియోలు వచ్చాయి. దానికి నాకు సార్ రాంగ్, ఇలా మాట్లాడద్దు, ఇట్లా చేయొద్దు అని అన్నారు. బట్ నాకైతే ఇప్పుడు వరకు రాలేదు. నేను అన్నిసార్లు కూడా రైట్ డెసిషన్ మీదే స్ట్రాంగ్గా ఉన్నాను. కొంచెం ఆలోచించి వైస్గా డెసిషన్ తీసుకోండి. ఒకవేళ నేను చీఫ్ అయితే కనుక గట్టిగా ఆడతాను. అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్కి కూడా ఆపడానికి నేను ట్రై చేస్తాను. బెస్ట్ చీఫ్ అవ్వడానికి ట్రై చేస్తాను. అలాగే జాయ్ఫుల్గా, ఫన్గా ఉండడానికి ట్రై చేస్తాను. నాకు సపోర్ట్ చేయండి అని ఉంటాడనమాట. తర్వాత సీత వచ్చేసి విష్ణుతో చెప్తుంది, అరే ప్రేరణ టాస్క్ వచ్చినప్పుడు బ్యాలెన్స్ కోల్పోతుందిరా, అసలు ఎవరి మాట వినదు అని విష్ణుకు చెప్తుంది. అంటే విష్ణుకి నబిల్కి సపోర్ట్ చేయమని చెప్తుంది అనమాట. నెక్స్ట్ యష్మి వచ్చేసి, అరే నేనైతే ప్రేరణకే, పృథ్వీకి చెప్తుంది అనమాట, నేనైతే ప్రేరణకేరా. ఎందుకంటే గేమ్స్లో ఇద్దరికి కంపారిజనే, ఇద్దరిని ఒకరితో ఒకరు కంపేర్ చేయలేము. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా వాళ్ళు బెస్ట్ ఇస్తున్నారు. ఏ గేమ్ వచ్చినా సరే ముందుకెళ్ళిపోయి బాగా పర్ఫామ్ చేస్తారు, నబిల్ అయినా సరే, ప్రేరణ అయినా సరే. బట్ కాన్ఫిడెన్స్ లెవెల్ నేను అబ్జర్వ్ చేస్తే వెన్ కంపేర్ టు నబిల్, ప్రేరణలో ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంటుంది. డెసిషన్ రైటా రాంగా పర్వాలేదు, కానీ ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది. అంటే డెసిషన్ చెప్పి కాన్ఫిడెన్స్ ప్రేరణలో చూశాను. అందుకని నేను ప్రేరణకు సపోర్ట్ చేస్తున్నాను అంటది. అంటే ఎలాగో వాళ్ళ ఫ్రెండ్స్ కదా, తను ఆల్రెడీ చెప్పింది ప్రేరణని నేను చీఫ్గా చూడాలి అని. సో తప్పేమీ లేదు ప్రేరణకు సపోర్ట్ చేయడంలో. దానికి ఫ్రెండ్షిప్ గేము, గ్రూప్ గేము అని మనం అనాల్సిన అవసరం కూడా లేదు. తర్వాత పృథ్వీ ఏమంటాడంటే, బిగ్ బాస్ అడుగుతారనమాట, పృథ్వీ ఇంటి సభ్యుల నిర్ణయం ఏంటి అంటే, ఇంటి సభ్యుల నిర్ణయం ప్రకారం చీఫ్ కంటెండర్కి అర్హుడు అని నబిల్ని సెలెక్ట్ చేశారు బిగ్ బాస్ అని చెప్తారనమాట. ఇంకా వెంటనే ప్రేరణ పాపం ఏడుస్తుంది. అంటే ఇంత కష్టపడి ఆడింది కదా, హెల్త్ బాగోకపోయినా లాస్ట్ వరకు అబ్బాయిలకి అమ్మాయిలకి గట్టి పోటీ ఇచ్చి ఇంత కష్టపడి ఆడింది కదా, ఆ ఫీలింగ్ ఒకటేసారి టపటపా మన కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. ఇంకా నిఖిల్ వాళ్ళు ఇట్స్ ఓకే ప్రేరణ, ఇట్స్ ఓకే అని చెప్తారు. విష్ణు వచ్చేసరి, నువ్వు ఝాన్సీ లక్ష్మీబాయిరా, నువ్వెందుకు ఏడుస్తున్నావురా అంటది. నిజంగా అట్లనే ఆడింది ఆమె, ఒక ఫ్రీడమ్ ఫైటర్ లాగా ముందుకు దూసుకెళ్ళిపోయింది అనమాట. ఎంత ఫాస్ట్గా రన్నింగ్ చేసిందో హెల్త్ బాగాలేనప్పటికీ కూడా. సీత అంటది, బ్యాలెన్స్ ప్రేరణ, బ్యాలెన్స్. ఎందుకంటే సీత ఎప్పుడు అదే చెప్తుంది కదా, ప్రేరణకి బ్యాలెన్స్ తక్కువ అని. సో ఆ పాయింట్ ఇక్కడ పెట్టిందనమాట. తర్వాత బిగ్ బాస్, పృథ్వీ మరియు నబిల్
మీరిద్దరు చీఫ్ కంటెండర్ అయినందుకు బిగ్ బాస్ మిమ్మల్ని అభినందిస్తున్నారు, ఇంక మీరు వెళ్ళొచ్చు అని అంటారు. తర్వాత నబీల్ వచ్చేసి థ్యాంక్ యూ సో మచ్ బిగ్ బాస్, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్ అనేసి చెప్తాడు. తర్వాత ప్రేరణ ఇంక బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి ఏడుస్తుంది. యష్మి వచ్చి అరే నువ్వు చీఫ్ అవ్వకపోయినా నిన్ను అందరూ ఏమని ఆర్గ్యూ చేశారు, అసలు ప్రేరణ ఏం ఆడింది, ప్రేరణకు సపోర్ట్ చేస్తున్నారు అని ఆర్గ్యూ చేశారు కదా. అంటే అందరూ అంటే సీత ఏమంటదంటే సీతను తీసేస్తారు కదా, సీతను తీసేస్తారు. ఏంటంటే నువ్వు ఆల్రెడీ నీ క్లాన్ మెంబర్స్నే పంపిస్తున్నావు కాబట్టి మేము, నువ్వు ఎలాగో సైలెంట్గా కూర్చుంటున్నావు కాబట్టి మేము నేను తీసేస్తున్నాము అని చెప్తారు కదా వీళ్ళు శక్తి క్లాన్ వాళ్ళు. అప్పుడు ఏమంటదంటే నన్ను ఎందుకు తీసేస్తున్నారు, మీ ప్రేరణను ఎందుకు తీయలేదు, ప్రేరణ కూడా ఇప్పుడు నామినేషన్ జోన్లో లేదు కదా అనేసి అంటే ప్రేరణ స్ట్రాంగ్గా ఆడుతుంది అంటే అవునా ఎప్పుడు ఆడింది మేము అసలు చూడలేదు, ప్రేరణ స్ట్రాంగ్గా ఆడింది అని కొంచెం ఆర్గ్యూ చేస్తారనమాట లైవ్లో. సో నువ్వు చీఫ్ అవ్వకపోయినా పర్వాలేదు కానీ ప్రేరణ ఏం ఆడింది అని ఆర్గ్యూ చేశారు కదా, దానికి ఇప్పుడు సమాధానం వచ్చింది, వాళ్ళందరూ నోరు మూసుకుంటారు నీ గేమ్ చూసి అని చెప్తే ఇంకా నిఖిల్ వచ్చి అరే నువ్వు పులిబిడ్డవరా అంత బాగా ఆడావరా అనేసి అంటే యష్మి వచ్చేసి ఇట్స్ ఓకే, నిన్ను ప్రూవ్ చేసుకున్నావు కదా ఏడవద్దు అంటే మన ప్రేరణ వచ్చేసరి ఎంత చేసినా సరిపోవట్లేదు, అంటే ఎంత ఎఫర్ట్స్ పెట్టినా కూడా సరిపోవట్లేదు ఇక్కడ అంటే పృథ్వీ వచ్చేసి ఆడియన్స్ నీ గేమ్ చూస్తున్నారు కదా, దే విల్ లవ్ యూ ఫర్ దిస్, అది నేను చాలా దూరం తీసుకెళ్తుంది, చీఫ్ ఒకటే కాదు అని చెప్తాడు. చాలా బాగా అనిపించింది. అంటే పృథ్వీ నిజంగా ఆడియన్స్ పర్సన్ పట్టుకొని మరీ మాట్లాడుతున్నాడు అనిపించింది. ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతున్నారో ఎగ్జాక్ట్ పాయింట్స్ చెప్పారనమాట. అంటే ఇప్పుడు మనం గేమ్ ఆడిన తర్వాత విన్ అయ్యామా లేదా అని కాదు, ఎఫర్ట్స్ని చూస్తారు. ఇక్కడ విన్ అయితే 1% ఎక్కువే ఉంటుంది, బట్ వాళ్ళు ఎంత ఎఫర్ట్స్ పెట్టి గేమ్ ఆడారు అనే దానికి కూడా ఆడియన్స్ రెస్పెక్ట్ చేస్తారు వాళ్ళని. అదే చెప్తారనమాట, ఆడియన్స్ నిన్ను చూశారు, నీ ఆట చూసి నిన్ను లవ్ చేస్తారు, నువ్వు చీఫ్ అవ్వకపోయినా పర్లేదు, ఈ గేమ్ మాత్రం నిన్ను ముందుకు తీసుకెళ్తుంది, ఈ ఎఫర్ట్స్ నిన్ను ముందుకు తీసుకెళ్తాయి అని చెప్పాడు. బాగా అనిపించింది. అదే చెప్తున్నాను, క్లారిటీ ఆఫ్ థాట్, క్లారిటీ ఆఫ్ డెసిషన్స్ ఈ మధ్య పృథ్వీ బాగా ఇంప్రూవ్ అవుతున్నాయి. బట్ లాంగ్వేజ్ రాకపోవడం ఒకటే ప్రాబ్లం అవుతుంది, కానీ ఆయన గేమ్ బాగా ఆడుతున్నాడు. నెక్స్ట్ విష్ణుప్రియ వచ్చేసి ప్రేరణ నాకైతే నువ్వు క్వీన్రా, ఏం ఫైటింగ్ స్పిరిట్ ఉందిరా నీలో అసలు అని చెప్పి హగ్ చేసుకొని కిస్ చేసుకుంటారనమాట విష్ణుప్రియ ప్రేరణ. తర్వాత మార్నింగ్ సాంగ్ ప్లే అవుతుంది, చిటిక మీద చిటిక వేసారా అని సాంగ్ ప్లే అవుతుంది. విష్ణుప్రియ అంటది నిన్న పృథ్వీ గురించి చెప్పావు కదా, జనరల్లీ పృథ్వీ గురించి చెడు చెప్పడానికి ఏముంది, ఏం లేదు కదా అనేసి నిఖిల్తో మాట్లాడితే నిఖిల్ అంటాడు చెడు చెప్పడం కాదురా, ఒకరి గురించి రాంగ్గా చెప్తాడు అని కాదు, ఒకడి గురించి రాంగ్ చెప్తాడని కాదు కానీ మిస్అండర్స్టాండ్ చేసుకుంటాడు, వాడు ఒక సైడ్ నుంచే వినేస్తాడు, ఇంకొక సైడ్ గురించి ఆలోచించడు. అంటే ఇద్దరు పర్సన్స్ ఒక పర్సెప్షన్స్ ఉంటాయి కదా, ఒక పర్సన్నే వినేసి అదే రైట్ అనేసి అనుకుంటాడు, ఇంకొక సైడ్ గురించి ఆలోచించడు. నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా ట్రై చేస్తాను, మేబీ ఇలా అయ్యి ఉండొచ్చు అలా అయ్యి ఉండొచ్చు అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, బట్ కొన్నిసార్లు ఒక సైడే విని అది నిజం అనుకుంటాడు. ఇప్పుడు ఒకవేళ వాడు చీఫ్ అయినా కూడా వాడి మీద ఎక్కువ ప్రెషర్ పడిపోతుంది అని చెప్తాడనమాట. ఒకవేళ నేను ఉన్నాననుకో నేను టేక్ కేర్ చేయడానికి ట్రై చేస్తాను, నేను లేకపోతే మాత్రం ప్రాబ్లం అయిపోతుంది అని అంటాడు. సో ఇక్కడ ఇలా చెప్పాడు కదా, మిస్అండర్స్టాండ్ చేసుకుంటాడు, వన్ సైడ్ ఆలోచిస్తాడు, నేను ఉంటే టేక్ కేర్ చేస్తాను, నేను లేకపోతే ఇబ్బంది అవుతుంది అంటాడు. తర్వాత విష్ణు ఏమంటాడంటే కానీ లిజనింగ్ క్యాపబిలిటీస్ బాగా పెంచుకున్నాడు కదా, స్టార్టింగ్తో కంపేర్ చేస్తే అంటే పెంచుకున్నాడు, కానీ మనం నార్మల్గా చెప్తే ఇది తప్పు అది తప్పు అని నాకు చెప్తే వినడురా, కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేయాలి, అది నువ్వైనా నేనైనా మన ఇద్దరం చెప్తేనే వింటాడు, వేరే ఎవరు చెప్పినా వినడు అని అంటాడు. సో ఇదేమైనా మనసులో పెట్టుకొని నేను అక్కడ రాంగ్గా డెసిషన్ చేశాడా అనేసి అనిపించింది అనమాట. మెగా చీఫ్ టాస్క్లో ఐ యామ్ మెగా చీఫ్ అని పెట్టాలి, జనరల్ కదా అందరికీ తెలిసిందే, ఐ స్పేస్ ఇచ్చి ఏఎం స్పేస్ ఇచ్చి మెగా స్పేస్ చీఫ్ స్పేస్. కానీ నిఖిల్ ఏమంటాడంటే ఐకి ఏఎంకి స్పేస్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఐయామ్ అని పెట్టేశాక అప్పుడు స్పేస్ ఇవ్వాలి అంటాడు. అప్పుడు పృథ్వీ అడుగుతాడు కూడా ఐ స్పేస్ ఇచ్చి ఏం పెట్టాలి కదా అంటే ఐకి ఏఎంకి మధ్యలో ఎంటీ బ్లాక్ పెట్టాలి కదంటే లేదు అవసరం లేదు, ఐయామ్ పెట్టాను తర్వాత అప్పుడు ఎంటీ బ్లాక్ పెట్టాలి అనేసి అంటాడు. సో ఇదేమైనా మనసులో పెట్టుకొని కావాలనే చీఫ్ అవ్వకూడదు, వీడి మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది, లేనిపోయిన ప్రాబ్లం అని మనసులో పెట్టుకొని చేశాడా, అలా మనసులో పెట్టుకొని చెప్పాడా అనిపించింది. రష్మి అయితే పక్కనే ఉంటుంది, తను ఇంకేం మాట్లాడదు అనుకోండి, ఎందుకంటే తనకు ఆల్రెడీ ఇంగ్లీష్ రాదు, స్పెల్లింగ్ టాస్క్లోనే తెలిసిపోయింది మనకి స్పెల్లింగ్స్ తప్పు రాసినప్పుడే. సో తను ఏం చెప్పదు, జస్ట్ వింటూ ఉంటుంది అనమాట, ఎందుకంటే వీళ్ళు సేమ్ టీం కాబట్టి డిస్కస్ చేసుకుంటారు ఆ గేమ్ ఎట్లా ఆడాలి అనేది. తర్వాత బిగ్ బాస్ ఏమంటారంటే ఇన్ని రోజులు ఈ ఇంట్లో ఎన్నో క్లాన్స్ అలాగే ఎంతోమంది చీఫ్స్ ఉన్నారు, అంటే స్టార్టింగ్లో 3 క్లాన్స్, ఆ తర్వాత 2 క్లాన్స్, అలాగే 3 చీఫ్స్ 2 చీఫ్స్ ఉన్నారు, కానీ ఇప్పటి నుంచి ఇంట్లో ఒకటే క్లాన్ అలాగే ఒకరే చీఫ్ ఉంటారు,
కాబట్టి సభ్యులందరూ వారి దగ్గర ఉన్న క్లాన్ బ్యాండ్స్ని, అలాగే సీత మరియు నిఖిల్ మీ దగ్గర ఉన్న హారాలని తీసుకెళ్ళి సగౌరవంగా షోరూంలో పెట్టండి అంటే వాళ్ళ బ్యాండ్స్ హారాలు అన్నీ తీసుకెళ్ళి షోరూంలో పెట్టేస్తారు. తర్వాత బిగ్ బాస్ చీఫ్ కంటెండర్స్ ఇద్దరికి బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ రాజు అయ్యేది ఎవరు. ఈ టాస్క్ గెలిచిన వారు మెగా చీఫ్ అవుతారు. అంటే ఇప్పుడు వరకు చీఫే కదా, బట్ ఇప్పుడు మాత్రం మెగా చీఫ్ అనమాట. ఈ టాస్క్ గెలవడానికి మీరు చేయవలసిందల్లా బ్లాక్స్ని సరైన సెంటెన్స్ ఫామ్ అయ్యేలా ఆర్డర్లో అరేంజ్ చేయాలి. ఆ బ్లాక్స్ని సంపాదించడానికి కొన్ని అడ్డంకులు దాటుకోవాలి. ఏంటంటే ఈ గేమ్ ఏంటంటే ఫస్ట్ ఒక తాడులతో అల్లేసి ఉంటుంది అనమాట. ఆ తాడులతో అల్లేసి ఉంటే దాని కింద నుంచి పాక్కుంటూ వెళ్ళాలి. వీళ్ళు పాక్కుంటూ వెళ్ళిన తర్వాత ఒక శాండ్ బాక్స్ పెడతారు, ఇద్దరికి చెరో శాండ్ బాక్స్ పెడతారు. అలా స్పీడ్గా పాక్కుంటూ వెళ్ళి ఆ తాడుల కింద నుంచి ఆ శాండ్ బాక్స్లోనే బ్లాక్స్ తీసుకోవాలి. ఆ బ్లాక్స్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ అక్కడ కొన్ని బ్లాక్స్ దొరికేసినాయి వీళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి ఒక స్క్రూ ఉంటుంది. ఆ స్క్రూని వీళ్ళు తిరుగుతూ దాన్ని తిప్పుతూ ఉండాలి. వీళ్ళు కూడా తిరగాలి. వీళ్ళు ఒక చోటే నుంచొని దాన్ని తిప్పడం కాదు, వీళ్ళ తిరుగుతూ దాన్ని తిప్పుతూ ఉంటే అప్పుడు ఆ స్క్రూ ఓపెన్ అవుతుంది. అక్కడ కొన్ని బ్లాక్స్ దొరుకుతాయి. ఇక్కడ 2 టైమ్స్ దొరికాయి కదా. నెక్స్ట్ ఆ స్క్రూ దగ్గర బ్లాక్స్ దొరికిన తర్వాత అక్కడ నేరో అంటే రైల్వే ట్రాక్స్ లాగా నేరో ట్రాక్స్ ఉంటుంది. దాని మీద నుంచి నడిచి వెళ్ళేటప్పుడు ఆ ట్రాక్స్కి మధ్యలో, ఆ నేరో ట్రాక్కి మధ్యలో మళ్ళీ కొన్ని బ్లాక్స్ ఉంటాయి. అలా నడుస్తూ వెళ్ళినప్పుడు ఆ బ్లాక్స్ తీసుకొని మొత్తానికి 3 ప్లేసెస్లో బ్లాక్స్ పెట్టారనమాట. ఆ నేరో ట్రాక్ మీద కూడా బ్లాక్స్ తీసుకొని లాస్ట్లో అక్కడ ఒక టవర్ అరేంజ్ చేస్తారు. దాని వర్టికల్ లైన్లో ఉంటాయి అనమాట. వర్టికల్ లైన్లో స్టెప్స్లా ఉంటాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ బ్లాక్స్ అన్నీ కింద పెట్టుకొని, అవి ముడిలేసి ఉంటాయి, తాడులతో ముడిలేసి ఉంటాయి. ఆ తాళ్ళు ఓపెన్ చేసి ఆ బ్లాక్స్ అన్నీ కింద పెట్టుకొని నీట్గా అరేంజ్ చేసి ఐఆమ్ మెగా చీఫ్ అనేది వర్టికల్ లైన్లో పెట్టాలి. అక్కడ స్టాండ్కి స్టెప్స్ ఉంటాయి, ఒక్కొక్క స్టెప్ మీద ఒక్కొక్కటి. ఆ తర్వాత ఐ తర్వాత ఎంటీ బ్లాక్ పెట్టి, మళ్ళీ ఏఎం పెట్టి, ఎంటీ బ్లాక్ పెట్టి, మెగా పెట్టి, ఎంటీ బ్లాక్ పెట్టి చీఫ్ పెట్టాలి. సో ఇదంతా చేసిన తర్వాత బెల్ కొట్టాలన్నమాట. సో స్టార్టింగ్లో అలా పాక్కుంటూ వచ్చినప్పుడు పృథ్వీ స్పీడ్గా వచ్చేస్తాడు. స్పీడ్గా వచ్చేసి శాండ్ బాక్స్లో కూడా తనే ఫస్ట్ బ్లాక్స్ తీస్తాడు. వెన్ కంపేర్ టు నబిల్ కొంచెం స్లైట్ డిఫరెన్స్ లాస్ట్లో కొంచెం లేట్గా తీస్తాడు. ఆ తర్వాత ఆ స్క్రూ దగ్గర కూడా పృథ్వీ కరెక్ట్ డైరెక్షన్లో తిరుగుతాడు. కరెక్ట్ డైరెక్షన్లో తిరిగి, ఎందుకంటే స్క్రూ ఓపెన్ చేయాలి కదా, స్క్రూ ఓపెన్ చేస్తేనే ఆ బ్లాక్స్ ఓపెన్ అవుతాయి, తాడు వస్తుంది అనమాట. కరెక్ట్ డైరెక్షన్లో తిరుగుతారు. కానీ ఇక్కడ నబిల్ వచ్చేసి కరెక్ట్ డైరెక్షన్లో తిరగడం. అప్పుడు వీళ్ళు సీత నాయనిక అరే నువ్వు కరెక్ట్ డైరెక్షన్లో తిరగట్లేదంటే అతను మళ్ళీ కరెక్ట్ డైరెక్షన్లో తిరుగుతాడు. ఈ టైంకే మన పృథ్వీకి ఓపెన్ అయిపోతాడు. మళ్ళీ ఆ ట్రాక్ అసలు యాక్చువల్గా ఏంటంటే అలా తిరుగుతూ ఉన్నప్పుడు చాలాసేపు తిరగాలన్నమాట. వాళ్ళ కళ్ళు కూడా తిరుగుతాయి. బట్ అయినా సరే ట్రాక్ మీద నడుచుకుంటూ వెళ్ళి స్టడీగా పడకుండా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఆల్రెడీ ఇంకో బ్లాక్స్ పెడతారని చెప్పాను కదా ట్రాక్కి మధ్యలో, ఆ బ్లాక్స్ కూడా తీసుకొని ఇక్కడ వరకు పర్ఫెక్ట్గా చేశాడు. పాక్కుంటూ వెళ్ళాడు, శాండ్ బాక్స్లో బ్లాక్స్ తీసుకున్నాడు, ఆ స్క్రూ పర్ఫెక్ట్గా తిప్పాడు, మళ్ళీ అక్కడ బ్లాక్స్ తీసుకున్నాడు, మళ్ళీ నేరో ట్రాక్ మీద నడుచుకుంటూ వెళ్ళాడు, స్టడీగా అక్కడ బ్లాక్స్ తీసుకున్నాడు, అక్కడ బ్లాక్స్ అన్నీ కింద పెట్టుకున్నాడు తాళ్ళు ఓపెన్ చేసి. ఆ స్టెప్స్ పెట్టే దగ్గర మాత్రం నిఖిల్ చెప్పడం వల్ల మిస్టేక్ అయింది. సీత ఇక్కడ ఏం చేసిందంటే సీత టాస్క్ స్టార్ట్ అవ్వకముందు క్లియర్గా నబిల్కి చెప్తుంది అనమాట. ఐ దగ్గర స్పేస్ ఇచ్చి ఎంటీ బ్లాక్ పెట్టి, అప్పుడు ఏఎం పెట్టి, మళ్ళీ స్పేస్ ఇచ్చి అక్కడ ఎంటీ బ్లాక్ పెట్టి, మళ్ళీ మెగా పెట్టి అక్కడ ఎంటీ బ్లాక్ చీఫ్ కరెక్ట్గా చెప్పింది. కానీ ఈ రివర్స్లో తిరగాలి, స్క్రూ ఎలా ఓపెన్ చేయాలి అనేది చెప్పాల. ఇక్కడ నిఖిల్ వచ్చేసి స్క్రూ ఎలా ఓపెన్ చేయాలి అది చెప్పాడు. ఇలా క్లాక్ వైజ్ తిప్పితే అది టైట్ అవుతుంది, యాంటీ క్లాక్ వైజ్ తిప్పితే అది ఓపెన్ అవుతుంది, అది చెప్పాడు. అది పర్ఫెక్ట్గా చేస్తాడు. బట్ ఇక్కడ నిఖిల్ చెప్పిందే ఫాలో అయ్యాడు. మరి నిఖిల్ తప్పు చెప్పాడానంటే అది మరి నిఖిల్కే తెలియాలి, కావాలని చెప్పాడంటే నిఖిల్కే తెలియాలి. ఎందుకంటే స్క్రూ ఎలా ఓపెన్ చేయాలనేది మాత్రం పర్ఫెక్ట్గా చెప్పాడు. ఒకవేళ ఇంగ్లీష్ రాక అలా చెప్పాడో అది ఆయనకే తెలియాలన్నమాట. ఇక్కడ నబిల్ వచ్చేసరికి ఆ శాండ్ టాస్క్లో బ్లాక్స్ తీసేస్తాడు, బాగానే ఉంది అక్కడి వరకు. తర్వాత స్క్రూ ఓపెన్ చేసే దగ్గర ఫస్ట్ రాంగ్ డైరెక్షన్లో తిరుగుతాడు, వీళ్ళు చెప్పిన తర్వాత అడిగిన రాంగ్ డైరెక్షన్లో తిరుగుతున్నాం అన్నాక తర్వాత రైట్ డైరెక్షన్లో తిరుగుతాడు. అతనికి రాదు, ఓపెన్ చేయడం రాకపోతే ఆ ప్రాపర్టీను ఇట్లా పక్కకు లాగేస్తాడనమాట. పక్కకు లాగేస్తే ప్రేరణ చెప్తుంది నువ్వు పక్కకు లాగకూడదు, ఆ స్టాండ్ మీద పెట్టి ఓపెన్ చేయాలంటే స్టాండ్ మీద పెట్టి ఓపెన్ చేశాక అది వస్తుంది, కానీ చాలా లేట్గా. ఆ తర్వాత నేరో ట్రాక్ మీద నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కూడా చాలాసార్లు పడిపోతాడు. ఎందుకంటే వీళ్ళు ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు కళ్ళు తిరుగుతాయి కదా, కంప్లీట్గా కళ్ళు తిరిగిపోతాయి. ఎందుకంటే రౌండ్గా చాలాసేపు తిరిగితే చాలా రౌండ్స్ తిరిగాక కానీ ఆ స్క్రూ ఓపెన్ అవ్వదు. కళ్ళు తిరిగిపోయి 2-3 సార్లు కింద పడిపోతాడు, మళ్ళీ వెనక్కి వస్తాడు, మళ్ళీ వెళ్తాడు. అక్కడ దరిద్రం ఏంటంటే పాపం ఆ బ్లాక్స్
తాడు ఉంటుంది కదా, అది ఓపెన్ చేసేటప్పుడు ఆ తాడు ఓపెన్ అయిపోయి బ్లాక్స్ అన్నీ కింద పడిపోతాయి. ఆల్రెడీ తన చేతికి 2 తాళ్ళు ఉంటాయి, ఆ తాళ్ళకి బ్లాక్స్ కూడా ఉంటాయి. మళ్ళీ అలాగే ఏరుకొని వెళ్ళి పెట్టుకొని కరెక్ట్గా పెడతాడు. ఈలోపు పృథ్వీ ఏం చేసేస్తాడంటే రాంగ్గా పెట్టేసి బెల్ కొట్టేస్తాడు. బెల్ కొట్టేసిన తర్వాత యష్మి ఏమంటుందంటే అన్నీ పెట్టేస్తావు కదా, బెల్ కొట్టే అని ఇక్కడ నుంచి నిఖిల్ అరుస్తాడు. సరే కదా అని పెట్టేశాడు కదా అని బెల్ కొట్టేసాక యష్మి ఏం చెప్తుందంటే, అరే నువ్వు ఒక బ్లాక్ ఉల్టా పెట్టావు, దాన్ని సెట్ చేయంటే ప్రేరణ అంటది ఇంక సెట్ చేయడానికి కుదరదు, బెల్ కొట్టేసాక ముట్టుకోవడానికి కుదరదు అంటే అయినా సరే తను సెట్ చేసుకొని మళ్ళీ బెల్ కొడతాడు. అదైతే రాంగే, ఒకసారి బెల్ కొట్టాక ముట్టుకోవడానికి వీల్లేదు. కానీ ఇటు సైడ్ వచ్చేసరికి నబిల్ ఇంకా సీత వీళ్ళందరూ అంటారు కరెక్ట్గా పెట్టుకుంటే ఈయన మాత్రం కరెక్ట్గా పెట్టుకున్నాడు. ఎంటీ బ్లాక్, ఏఎం ఎంటీ బ్లాక్, మెగా ఎంటీ బ్లాక్, చీఫ్ కరెక్ట్గా పెట్టి అప్పుడు వెళ్ళి బెల్ కొట్టుకున్నాడు అనమాట. అంటే కొంచెం టైం లేట్గానే పెట్టాడు లేని వెన్ కంపేర్ టు పృథ్వీ లేట్గా పెట్టాడు కానీ కరెక్ట్గా పెట్టాడు. బట్ ముందైతే కొన్ని ఫంబుల్స్ అయినాయి, కొన్ని ఫంబుల్స్ ఇన్ ద సెన్స్ ఆల్రెడీ బిగ్ బాస్ చెప్పారులేండి, ఒకవేళ నేరో ట్రాక్ మీద నడుచుకుంటూ వెళ్ళినప్పుడు పడిపోయినా మళ్ళీ వాళ్ళు వెనక్కి వచ్చి స్టార్ట్ చేయొచ్చు అన్నారు. సో అది డిస్క్వాలిఫై చేసేదేం కాదు. బట్ ఇక్కడ ప్రాపర్టీని ఏంటంటే ఆ స్క్రూ తిప్పే దగ్గర బయటికి లాగేశాడు. బయటికి లాగేసినా కూడా ప్రేరణ అంటే దాని మీద పెట్టి నువ్వు స్క్రూ తిప్పాలి అంటే దాని మీద పెట్టి స్క్రూ తిప్పాడు. అవి డిస్క్వాలిఫై చేసేంత మిస్టేక్స్ అయితే కాదు. సో నాకైతే జెన్యున్గా నబీలే విన్ అయ్యాడు అనేసి అనిపించింది. అక్కడ ఒకవేళ కొంచెం అటు ఇటు అయినా కానీ టాస్క్లో నబీల్ విన్ చేయడం ప్రేరణ డెసిషన్ కరెక్టే అనేసి అనిపించింది. సంచాలకులుగా ప్రేరణ ఫెయిల్ అవ్వలేదు, ప్రేరణ పాస్ అయిందని అనిపించింది. తను కరెక్ట్ డెసిషన్ తీసుకుంది అని నాకు అనిపించింది. తర్వాత బిగ్ బాస్ అడుగుతారనమాట, స్పేస్ ఉంటుందా బిగ్ బాస్ అడిగితే ఎవరు నీ ప్రకారంగా ఎవరు మెగా చీఫ్ అనేసి అడిగితే నా ప్రకారంగా నబీల్ బిగ్ బాస్ అని చెప్పేస్తుంది. తర్వాత బిగ్ బాస్ ఈ టాస్క్లో విజయం సాధించి మెగా చీఫ్ అయినందుకు బిగ్ బాస్ మిమ్మల్ని అభినందిస్తున్నారంటే ఇంకా నబీల్ హ్యాపీ అనమాట. ఎందుకంటే ఎన్నో వీక్స్ నుంచి ట్రై చేస్తున్నాడు చీఫ్ అవ్వాలని, అలాగే చాలా టాస్క్లో ఎఫర్ట్స్ పెట్టి ఆడుతున్నాడు కదా. లాస్ట్ డే కూడా అంటే లాస్ట్ టాస్క్ కూడా మన చీఫ్ కంటెంట్ రావడానికి హ్యాపీ పప్పీ గేమ్ అయితే ఏదైతేనే కానీ చాలా ఎఫర్ట్ పెట్టి ఆడుతున్నాడు కాబట్టి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. తర్వాత ప్రేరణ చెప్తుంది అనమాట, ఐకి యామ్కి మధ్యలో స్పేస్ ఉంటుంది, మీరు ఎందుకు స్పేస్ పెట్టలేదు అనేసి నిఖిల్కి చెప్తుంది. విష్ణు వచ్చేసి అంటే వాళ్ళు హెల్ప్ చేశారు కదా, సీత వాళ్ళు హెల్ప్ చేశారు కదా అంటే ప్రేరణ మీరు కూడా హెల్ప్ చేస్తున్నారు కదా, అందుకే నేను కంటిన్యూగా చెప్తూనే ఉన్నాను సైలెంట్గా ఉండండి ఎవరు మాట్లాడొద్దు అని. నిఖిల్ వచ్చేసి యాక్చువల్లీ అయిన తర్వాత స్పేస్ వచ్చి యామ్ వస్తుంది అని అప్పుడు చెప్తాడు యష్మికి. ఫస్ట్ ఏమో అయామ్కి మధ్యలో స్పేస్ ఏం రాదు అంటే ఇప్పుడేమో యష్మికి టాస్క్ అయిపోయిన తర్వాత అంటే వీళ్ళందరూ మాటలు విన్న తర్వాత సీత నైనిక వీళ్ళందరూ మాటలు వింటారు కదా, ఆదిత్య గారు కూడా టాస్క్ అయిపోయిన తర్వాత అంటారు అరే ఐకి యామ్కి మధ్యలో స్పేస్ ఉంటుందిరా అనేసి వీళ్ళందరూ చెప్పిన తర్వాత అప్పుడు ఆయనకి రియలైజేషన్ వస్తుంది అనమాట. యష్మి అంటే అవునరా వస్తుంది కానీ గేమ్ ప్రకారంగా చూస్తే వాడు చాలా బాగా ఆడాడు కదా, వాడు ఆడి నుంచున్నాడు కదా, స్పీడ్గా ఆడాడు కదా అని యష్మి చెప్తుంది. ఏడుస్తుంది ఇంకా ఇట్స్ ఓకే కామ్ డౌన్ అంటే నబీల్ వచ్చేసి క్రేజీ ఆడేవ పృథ్వీ అని చెప్పి వాళ్ళిద్దరు ఒకరినొకరు హక్ చేసుకుంటారు. యష్మి వచ్చేసి తనేం చెప్పిందిరా బ్లాక్స్ అన్నీ యూజ్ చేసుకోవాలి అని చెప్పింది. తన సంచాలకులుగా ఉన్నప్పుడు కరెక్ట్గా పెట్టు అని కూడా చెప్పాలి కదా, అది చెప్పకుండా అసలు ఎందుకురా సంచాలకులుగా తను ఎవరి కోసం ఆడిందా నాకు అర్థం కావట్లేదు అసలు. అంటే నబీల్ని గెలిపించడానికి ఆడిందా అని డౌట్ పడుతుంది అనమాట. నబీల్ని గెలిపించడానికి ఆడిందో తను కరెక్ట్గా చెప్పాలి కదా సంచాలకులుగా ఉన్నప్పుడు ఎందుకు చెప్పలేదు అని నిఖిల్తో అంటది. నబీల్ వచ్చేసి థ్యాంక్ యూ సో మచ్ బిగ్ బాస్, థ్యాంక్ యూ, లవ్ యూ అనేసి చెప్తారు. ఆయన ఇంకా హైలో ఉన్నారనమాట, విన్ అయ్యాడు కదా, మెగా చీఫ్ అయ్యాడు కదా. తర్వాత యష్మి వచ్చేసి నిఖిల్ వచ్చేసి అరే కామ్ డౌన్ రా ఎడవకు కామ్ డౌన్ అనేసి ఆయన కన్సోల్ చేస్తుంటారు. అసలు పృథ్వీకి ఎంత కూడా ఫీల్ లేదు, అంటే ఫీల్ ఉందిరా, ఆయన ఆల్రెడీ చెప్పాడు నేను చీఫ్ అవ్వకపోయినా పర్లేదు కానీ టాస్క్ విన్ అవ్వాలి అని చెప్పాడు ఇదివరకు సీత లైవ్లో నిన్న. సో ఆయన బాగానే ఉన్నాడు. ఈమె ఏడ్ చేస్తుంది, ఈమెదో గేమ్ ఓడిపోయినట్టు ఈమె ఏడుస్తుంది యష్మి. విష్ణు అంటే విష్ణు యష్మి అక్కడ నుంచొని ఉన్నారనమాట. అరే నువ్వు కూడా సాడ్గా ఫీల్ అవుతున్నావా అని యష్మి అడిగితే విష్ణు అంటది అవును ఆబ్వియస్లీ అసలు ఎంత బాగా ఆడాడు, నాకు కూడా తెలియదు అయి తర్వాత స్పేస్ ఇచ్చి యామ్ రాయాలని ఆల్రెడీ సీత చెప్పిందంట నబీల్కి స్పేస్ వస్తుందని, మరి నాకు కూడా చెప్పొచ్చు కదా అంటే తనకి ఆబ్వియస్లీ నబీల్ విన్ అవ్వాలని ఉంది అందుకే తను మనకి చెప్పలేదు, తనకే చెప్పింది నబీల్కే చెప్పింది, ఎందుకంటే తన క్లాన్ కాబట్టి సీతకి ఆబ్వియస్లీ నబీల్నే విన్ అవ్వాలని ఉంటుంది. ఆల్రెడీ వాళ్ళ ఫ్రెండ్షిప్ బాండ్ కూడా వేరు, అలాగే సేమ్ క్లాన్ వాళ్ళిద్దరు కూడా.
అప్పుడు యష్మి అంటది, అది కాదురా, బ్లాక్ ఎక్కడైనా పెట్టొచ్చు కానీ వాడు ఆడిన స్పీడ్ కోసమైనా ఇచ్చుంటే బాగుండేది కదా, ఎందుకంటే హౌస్ మొత్తం వాడికి అస్సలు సపోర్ట్ చేయలేదు, మేము మాత్రమే చేసాము. బట్ తను కూడా అలా చేసింది, ప్రేరణ కూడా. ఎండ్ ఆఫ్ ద డే తన డెసిషన్కి రెస్పెక్ట్ చేస్తాను, కానీ నాకైతే పృథ్వీ విన్ అవ్వాలని ఉంది. కోర్స్ ఎండ్ ఆఫ్ ద డే సంజయ్ డెసిషన్ ఇస్ ఫైనల్ కదా ఈ హౌస్లో అని విష్ణుతో చెప్పుకుంటుంది అనమాట. తనకి పృథ్వీ విన్ అవ్వాలని ఉంది, అందుకని ఇంకా ప్రేరణ కూడా సపోర్ట్ చేయలేదు, హౌస్ ఎవ్వరు సపోర్ట్ చేయలేదు, అందరూ నబిల్కే సపోర్ట్ చేశారు అని చెప్పి ఏడుస్తుంది. మళ్ళీ పృథ్వీ లోపలికి వస్తే వెళ్ళి పృథ్వీని హక్ చేసుకుంటుంది అనమాట. నిఖిల్ వచ్చారే, మస్తు ఆడేవరా, ఎంత బాగా ఆడేవో తెలుసా నువ్వు, అసలు ఒక్క స్పెల్లింగ్ మిస్టేక్ వల్ల ఏం కాదులే వదిలేసాయి అని అంటే యష్మి అంటారు, అవును నువ్వు చాలా బాగా ఆడావు, అది అసలు మ్యాటర్, అక్కడే విన్ అయ్యామా లేదా అనేది కాదు. నిఖిల్ వచ్చేసి, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను రా, నువ్వు అంత స్పీడ్గా ఆడుతుంటే, అక్కడ జేబులో చేతులు పెట్టుకుని ఉంచున్నాను అని డోంట్ క్రై అని హక్ చేసుకుంటాడు. ఆయన ఏమి ఆడవట్లేదు కానీ కొంచెం సాడ్ ఫేస్ పెడతాడు అనమాట. హక్ చేసుకుంటే యష్మి అంటది, ఒరే నువ్వు అక్కడ ఏం చెప్పావు, చీఫ్ కాదు గేమ్ మ్యాటర్స్ అని చెప్పావు కదా ప్రేరణతో, మళ్ళీ ఎందుకట్లా డల్లగా ఉండకు అని చెప్తుంది. తర్వాత పృథ్వీ వచ్చేసి, అరే ఒక్క స్పేస్ ఒక్కటే రాదు, ఒక్కటే రా, నిజంగా అది ఒక్కటే, ఎందుకంటే రిమైనింగ్ గేమ్ అంతా చాలా స్పీడ్గా ఆడాడు, ఫంబుల్ లేకుండా ఆడాడు, మిస్టేక్స్ లేకుండా ఆడాడు, ఆ స్పేస్ ఒకటే, అది కూడా ఆయన తప్పు కదా, అదైతే నిఖిల్ తప్పే, నిఖిల్ చెప్పడం వల్ల అట్లా చేశాడు, అది 100% నేనైతే చెప్తున్నా గట్టిగా. తర్వాత ప్రేరణ, నా మీద కోపంగా ఉందా నీకు, వీళ్ళ మీద కోపంగా ఉందా, ఒకవేళ కోపం ఉంటే వాళ్ళ మీదే ఉండాలి, యష్మి మీద నిఖిల్ మీద ఉండాలి, నా మీద అయితే కోపం ఉండకూడదు అంటే నిఖిల్ అంటాడు, అదేంటి ఎందుకు అంటే ప్రేరణ అంటే, ఎవరా చెప్పారా అసలు వాడికి గంట కొట్టు అని నిఖిల్లే అరుస్తాడు, ఇక్కడ నుంచి గంట కొట్టు అని అరుస్తాడు. నేను చెప్తున్నా కదా అసలు మీరు ఎందుకు అంత కంగారు పెట్టేస్తారు గంట కొట్టమని అంటే, కొట్టలేదురా అంటాడు. ఎందుకు కొట్టలేదు, కొట్టాడు, నేను అక్కడికి చెప్తున్నానంటే, ఏం చెప్పావమ్మా నువ్వు అని యష్మి అడుగుతుంది అనమాట. అన్ని బ్లాక్స్ యూజ్ చేయమని చెప్తున్నాను కదా అనేసి అంటే, బెల్ల కొట్టమని నేనైతే చెప్పలేదు, యష్మి అయితే చెప్పలేదు, నిఖిల్ చెప్తాడు బెల్లు కొట్టే అయిపోయింది, గేమ్ అయిపోయింది, బెల్లు కొట్టే అని చెప్తాడు అనమాట. నేను మళ్ళీ వెనక్కి వెళ్ళి కూడా చూశాను యష్మి చెప్పిన తర్వాత, నీకు యష్మి చెప్పిందా అంటే లేదు నిఖిల్ ఒకటే చెప్తాడు బెల్ల కొట్టమని. తర్వాత యష్మి అంటుంది, నేనైతే బెల్ల కొట్టమని చెప్పలేదు, కానీ అన్ని బ్లాక్స్ యూజ్ చేయమని చెప్పాలా లేదంటే కరెక్ట్గా చూసుకో అని చెప్పాలా అని అంటే విష్ణు అంటే, నువ్వు గ్రామర్ మిస్టేక్ ఉంది అని చెప్పాలి కదా అంటది దూరంగా ఉండి. అరే నేనెందుకు చెప్పాలి, అది వాళ్ళు చూసుకోవాలి, నేను సంచాలకులు కదా, నేను యాక్చువల్గా నిఖిల్కి ముందుగానే చెప్పాను వాడికి సెంటెన్స్ కరెక్ట్గా చెప్పండి అని, నేను అక్కడ సంచాలకులకి వెళ్ళిన తర్వాత చెప్పకూడదు. అఫ్కోర్స్ నిజంగా కరెక్టే, ముందు గేమ్ ముందు చెప్పమంది, చెప్పుకున్నారు, గేమ్ ముందు వాళ్ళు ఎవరైనా ఏ టీం వాళ్ళైనా ఎంతైనా చెప్పుకోవచ్చు, కానీ గేమ్లో దిగిన తర్వాత అది చెప్పకూడదు. మళ్ళీ సంచాలకులు అన్ఫేర్, సంచాలకులు బ్యాస్ట్ అంటారు, తనకుండే భయం తనకుంటుంది కదా. అదే యష్మి అంటే ఆ పెట్టేసిన తర్వాత బెల్ కొట్టాడు, తర్వాత మళ్ళీ వాడు సెట్ చేసుకుంటున్నాడు, అప్పుడైనా ఇంకొకసారి కరెక్ట్గా పెట్టు అని చెప్పాలి కదంటే పేరెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బెల్ కొట్టేసిన తర్వాత పెట్టకూడదు, వాడు కొట్టేసిన అంటే వాడు గేమ్ అయిపోయింది. నిజంగా నిఖిల్ బెల్ కొట్టి అంటే కొట్టేస్తాడు కదా, కొట్టేసిన తర్వాత యష్మి ఏమంటుంది అంటే, అరే ఒక బ్లాక్ కరెక్ట్గా పెట్టలేదురా, అది సెట్ చేసుకో అంటది. అప్పటికి ప్రేరణ అరుస్తూనే ఉంటుంది, ఆడి గేమ్ అయిపోయింది ఇంక ముట్టుకోవడానికి వీల్లేదని అరుస్తుంది. మళ్ళీ ఇక్కడ యష్మి తింగర బుచ్చిలాగా మాట్లాడుతుంది, వాడు బెల్ కొట్టాక మళ్ళీ సెట్ చేసుకుంటున్నాడు, అప్పుడైనా నువ్వు కరెక్ట్గా చెప్పాలిగా ఉంటుంది. ఒకసారి బెల్ కొట్టేస్తే ఇంకంతే కథం, ముట్టుకోవడానికి వీలే లేదు, అదే చెప్తుంది అనమాట ప్రేరణ. బెల్ కొట్టేస్తానని గేమ్ ఆగిపోయినట్టే, ఇంకేంటి చెప్పేది అని ఉంటుంది. సరే తను పెట్టేటప్పుడైనా నువ్వు ముందు చెప్పాలి కదా అంటుంది. నేనెందుకు చెప్తాను రా, మీరందరూ బెల్ కొట్టు అని అరుస్తున్నారు కదా, నేను ఇంకా తిరిగి చూడలేదు ఎవరంటున్నారో, నేను ఆల్రెడీ అక్కడ చెప్పాను అన్ని బ్లాక్స్ యూజ్ చేసుకోవాలి, ఒకసారి వెనక్కి తిరిగి చూసుకో, ఒకసారి అన్నీ సెట్ చేసుకో అని అరుస్తూనే ఉన్నాను, ఈలోపు వాడు వెళ్ళి బెల్ కొట్టేశాడు, మీరు బెల్ కొట్టమనేసరికి అని చెప్తుంది అనమాట. యష్మి వచ్చేసి ఐఆమ్ దగ్గర స్పేస్ పెట్టుకోవాలని చెప్పాలి కదా అంటుంది. అరే నేను ఎందుకు చెప్తాను, అది పార్ట్ ఆఫ్ ద టాస్క్ కదా, సంచాలకులే నేను చెప్పకూడదు, ఐఆమ్ దగ్గర స్పేస్ ఇవ్వు అని చెప్పాలంట, అది ఎట్లా చెప్తుంది, అది చెప్పకూడదు కదా. యష్మిని సంచాలకులు నువ్వు చెప్పొచ్చురా, నేను ఈ డెసిషన్ రెస్పెక్ట్ చేస్తున్నాను కానీ డెసిషన్ గురించి నేను మాట్లాడట్లేదు అంటే ప్రేరణ అంటే, అక్కడ సెంటెన్స్ ఫామ్ చేయడం అనేది టాస్క్లో నేను హెల్ప్ చేయలేను, కానీ నేను అక్కడ ఏం చెప్పొచ్చు అంటే ఒకసారి సరిగా చూసుకోండి, బెల్ కొట్టకముందే అన్నీ సరిగా చూసుకోండి అని చెప్తాను, కానీ ఆన్సర్ అయితే నేను లీక్ చేయలేను కదా. బిగ్ బాస్ వాళ్ళ జంబుల్ చేసి ఎందుకు ఇస్తారు, అది పార్టిసిపెంట్కి కదా టాస్క్, అవన్నీ లైన్లో పెట్టుకొని కరెక్ట్గా పెట్టాలి అనేది టాస్క్, అది ఆన్సర్ నేను ఎలా లీక్ చేసేస్తాను, సంచాలకులు ఉన్నప్పుడు నేను అలా లీక్ చేయకూడదు. నేను ఏం చెప్తానంటే బెల్ కొట్టే ముందు ఒకసారి కరెక్ట్గా చూసుకున్నాను, అదైతే నేను చెప్పగలను, అదే నా డ్యూటీ, ఆన్సర్ లీక్ చేయడం అనేది కరెక్ట్ కాదు సంచాలకులుగా అని చెప్తుంది అనమాట. అదైతే 100% కరెక్ట్ ప్రేరణ మాట్లాడింది. యష్మి కొంచెం ఏంటో ఇంగరబుచ్చిలా మాట్లాడింది అనిపించింది ఇక్కడ నాకైతే.
అంటే అంత స్పీడ్గా వచ్చాడు కదా, అదొకటి నువ్వు చేయడానికి అవ్వలేదా అంటది. చాలా స్పీడ్గా ఆడాడు కదా, చాలా స్పీడ్గా ఆడినా బట్ టాస్క్ అదే కదా, ఐఎమ్ మెగా చీఫ్, బిగ్ బాస్ అదే చెప్తారు కదా, అక్కడున్న సెంటెన్సెస్ అన్నీ కరెక్ట్గా పెట్టండి, స్పేస్కి ఎంటీ బ్లాక్ పెట్టండి అన్నప్పుడు తను ఇంకెలా ఇస్తుంది, తను ఇస్తే తనకి ఇంక పడిపోతుంది వీకెండ్లో. తర్వాత నిఖిల్ అంటాడు, ఇప్పుడు మెగా చీఫ్ అయ్యావు కదా, ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క పవర్ ఉంటుంది, దాన్ని ఎలా వాడాలో ఆలోచించు, నీకు ఏమైనా డౌట్ వస్తే నా దగ్గరికి వచ్చి మాట్లాడు, నేను చెప్తాను అండ్ ఎందుకంటే తను 4 వీక్స్ నుంచి చీఫ్ ఉన్నాడు, తనకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి, తనకు అన్నీ తెలుసు కాబట్టి నబిల్కి ఇన్పుట్స్ ఇస్తాడనమాట. తర్వాత నబిల్, మన టీం గెలిచింది సీత, కాంతారా టీం విన్ అయింది అంటే అప్పుడు సీత, అందుకే నేను ఫస్ట్ రాగానే అన్నాను కదా ఫస్ట్ మెగా చీఫ్ ఆఫ్ ద బిగ్ బాస్ అని అరుస్తుంది అనమాట. తను మెగా చీఫ్ అయిన వెంటనే బిగ్ బాస్ అప్రిషియేట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ మెగా చీఫ్ ఆఫ్ ద బిగ్ బాస్ అని అరుస్తుంది. అందుకే నేను అన్నాను కదా ఐఎమ్ చాలా హ్యాపీరా, అట్లీస్ట్ ఇన్ని ఓడిపోయినా కానీ ఇందులో గెలిచాం మనం అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత నిఖిల్ వచ్చేసి కామ్ డౌన్ అంటే యష్మి, అరే ఫ్రెండ్ అయిందని నేను సైలెంట్గా ఊరుకున్నాను, లేకపోయి ఉంటేనా అసలు నరికేద్దును తురిమేద్దును అన్నట్టు మాట్లాడుతుంది, ఏడుస్తుంది. సంచాలకంటే అసలు ఏమైనా పెద్ద ఏంటి చెప్పు అంటే నిఖిల్ అంటాడు, ఇప్పుడు నువ్వు ఎమోషనల్గా అయితే వాడు కూడా అవుతాడు, పృథ్వీ కూడా ఎమోషనల్ ఫీల్ అవుతాడు, ఏడవకు అని చెప్తుంది. నాకు అర్థం కాలేదు అసలు పృథ్వీ ఆ గేమ్ లూజ్ అయింది, ఈవిడ నాకు అసలు ఏం అర్థం కాలే. యష్మి, కాదు 2 వీక్స్ నుంచి ఆ హ్యామర్ గేమ్ నుంచి స్ట్రాటజీస్ అవన్నీ చేస్తున్నారా, బొక్క అవన్నీ నాకు ఎందుకని ఒక చిన్న హెల్ప్ చేయడానికి కావలేదురా, మళ్ళీ సంచాలకులంట బొక్క అనే వర్డ్ ఎంత ఈజీగా యూజ్ చేసేసింది యష్మి అనిపించింది. హ్యామర్ గేమ్ నుంచి చూస్తున్నాను మొత్తం స్ట్రాటజీ ఆడుతున్నారు, సంచాలకులుగా ఉన్న మాత్రం కూడా చేయలేదు, చిన్న హెల్ప్ కూడా చేయలేదు అంటే ఎట్లా హెల్ప్ చేస్తుంది? సంచాలకులుగా ఉన్నప్పుడు ఫ్రెండ్స్ రిలేషన్స్ అన్నీ పక్కన పెట్టేయాలి, ఆడియన్స్ చూస్తున్నారు కదా, హెల్ప్ చేస్తే ఇంకంతే. ఆవిడ ఎందుకలా అర్థం చేసుకోవట్లేదు అర్థం కావట్లేదు. తర్వాత మణికంట, అరే ముందున్న చీఫ్ 5గురిని లేదంటే 6గురిని హ్యాండిల్ చేశారు, నువ్వు ఇప్పుడు చీఫ్ అయ్యావు, నువ్వు 9 మందిని హ్యాండిల్ చేయాలి. బట్ ఇంకోటి ఏంటంటే నీ మీద ఇంకో బర్డెన్ ఏంటంటే మళ్ళీ 8 మంది ఎంతమంది వైల్డ్ కార్డ్స్ వస్తారు, నువ్వు వాళ్ళు కూడా హ్యాండిల్ చేయాలి. సో వాళ్ళకి ఆపోజిట్గా నువ్వు వెళ్తూ ఉండాలి, అలాగే నీ టీంని మేనేజ్ చేస్తూ ఉండాలి. పులికి వేటాడడం నేర్పించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే టైగర్ అంటారు కదా, నీకు వేటాడడం నేర్పించాల్సిన అవసరం లేదు, అలా వేటాడుతూనే నువ్వు ఎలా వేటాడుతావు నాకు తెలుసు, పులిలాగానే ఉండు అని చెప్పి నబిల్కి చెప్తా ఉంటాడనమాట. 9 మంది ఉంటారు, జాగ్రత్తగా మేనేజ్ చేయి, జాగ్రత్తగా హ్యాండిల్ చేయి, వైల్డ్ కార్డ్స్ వస్తారు వాళ్ళని కూడా హ్యాండిల్ చేయాలని చెప్తా ఉంటాడు. తర్వాత ప్రేరణ, కామ్ అయ్యావా ఇంకా లేదా, అట్లానే ఉన్నావా యష్మి అడిగితే, వద్దురా నాకు ఇంకా టైం కావాలి, నాకు కొంచెం స్పేస్ కావాలి అంటే మళ్ళీ వెళ్ళిపోతుంది. నిఖిల్ వచ్చేసి, నిఖిల్ వాళ్ళందరూ ఒక బెడ్రూమ్లో కూర్చొని ఉంటే అక్కడ ప్రేరణ నడుచుకుంటూ వస్తుంది అనమాట. ఏమందా నేను చెప్పినా యష్మి, ఏమందా నేను చెప్పినా స్పేస్ కావాలి, 5 minutes స్పేస్ కావాలని అంతేనా అని అడిగితే, అవునరా నేను వెళ్ళి మాట్లాడదామా అనేసరికి, ఇప్పుడు ఓకేనా అనేసరికి, లేదు కొంచెం టైం కావాలి అని అందరూ ఇంకొచ్చేసాను అని చెప్తే, నాకు తెలిసి ఏమంటుందో అందుకే ఊరికే పంపించాను నిన్ను, ఏమంటుందో నాకు తెలుసులే అంటాడు. తర్వాత నబీల్ వచ్చేసి, అరే ఏ ప్రాబ్లం వచ్చినా పృథ్వీతో చెప్తాడనమాట, ఏ ప్రాబ్లం వచ్చినా ఇప్పుడు వేరే టీంతో కొట్లాడుతున్నాం కదా, అంటే శక్తి క్లాన్ వాళ్ళు కాంతారా క్లాన్ వాళ్ళు శక్తి క్లాన్తో కొట్టుకుంటారు కదా, అట్లా కొట్టుకోకూడదు మనం ఇక్కడ నుంచి, మన టీంలోనే మనం ఫైట్ చేసుకుంటూ ఉంటే ఎదుటి వాళ్ళు ఉంటారు కదా, అంటే కొత్తగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తారు కదా, వాళ్ళ ముందు మనం డౌన్ అయిపోతాము. సో మీకు ఏ పాయింట్ ఉన్నా నాతో వచ్చి చెప్పండి, అవసరమైతే నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాను, మీ పర్సనల్ విషయాలైనా సరే నేను మాట్లాడతాను, వింటే వింటారు, తర్వాత మీరు చూసుకోండి. బట్ పెద్ద డ్యూటీ ఏంటంటే నామినేషన్స్ వచ్చినప్పుడు ఎవరిని సేవ్ చేయాలి, ఒకవేళ డైరెక్ట్గా నామినేట్ చేయాలి వస్తే అప్పుడు మాత్రమే శత్రుత్వం బయటకు వస్తుందిరా, అంతవరకు ఏముండదు అని చెప్తారనమాట. అలాగే మళ్ళీ మన ఫ్రెండ్స్కి కూడా మనం గ్రేట్ఫుల్గా ఉండాలిరా, ఎందుకంటే ఫ్రెండ్స్ని సేవ్ చేయాలి నామినేషన్ టైంలో, ఒకవేళ సేవ్ చేయాల్సిన పరిస్థితి వస్తే అని చెప్తాడు. అండ్ నిఖిల్కి బాగా తెలుస్తాయి ఇవన్నీ, నిఖిల్ నేను అడగాలి, ఎందుకంటే 4 వీక్స్గా చీఫ్గా చేశాడు కాబట్టి తనతో మాట్లాడుకుంటూ నడిపించాలి. బట్ నేను 100% మంచి చీఫ్ అవ్వడానికి ట్రై చేస్తాను, బట్ మంచి చీఫ్ అయినా కూడా వాళ్ళు తప్పులు వెతుకుతూనే ఉంటారులే, అలాగే నువ్వు చెప్పినట్టు నేను డెఫినెట్గా నామినేట్ కూడా అవుతాను చీఫ్ అయినా కూడా అని చెప్తాడనమాట. తర్వాత విష్ణు ఈ లోపు ఏంటంటే బిగ్ బాస్ లైట్స్ ఆఫ్ చేస్తా ఆన్ చేస్తా బ్లింక్ చేస్తూ ఉంటారు. విష్ణు వచ్చేసి, ఏమైంది బిగ్ బాస్ అంటే, నిఖిల్ ఏమో కొత్త పర్సన్స్ వస్తారనుకుంటారా అంటే వాళ్ళ వైల్డ్ కార్డ్స్ వస్తున్నారనుకుంటారు వాళ్ళు, కాకపోతే బిగ్ బాస్ ఏం చెప్తారంటే, అందరూ దక్షిణమే గార్డెన్ ఏరియాకి రండి, ఇది ఒక లిమిట్లెస్ సర్ప్రైజెస్తో కూడిన సీజన్ అని మీ అందరికీ తెలుసు, అందులో నుంచి మీరు ఒక పెద్ద సర్ప్రైజ్ అని ఇప్పుడు ఎదుర్కోబోతున్నారు, ప్రతిరోజులాగా మొదలైన ఈరోజు మీలో ఒకరికి పీడకలగా మారుతుంది అనగానే ఇంకా మణికంఠ అసలు ఫస్ట్ మణికంఠ అంటారు, ఇంకా ఆయన గుండె జారిపోయింది అనమాట, అలా పెట్టాడు ఫేస్ ఎక్స్ప్రెషన్. మణికంఠ, నైనిక, నబిల్, నిఖిల్, విష్ణుప్రియ, ఆదిత్య
మీరు ఈ వారం ఇంటి నుంచి బయటికి వెళ్ళడానికి నామినేట్ అయ్యారు కాబట్టి మీలో నుంచి ఒకరు కాసేపట్లో ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతున్నారు. ఈ రోజు రాత్రి జరగబోతున్న ఎవిక్షన్ ఇప్పటి వరకు ఉన్న ఓటింగ్ రిపోర్ట్స్ ఈ రోజు రాత్రి జరగబోతున్న ఎవిక్షన్లో ఇప్పటి వరకు ఉన్న ఓటింగ్ రిపోర్ట్స్ ప్రకారం నిఖిల్, నబిల్, మణికంఠ మీ ముగ్గురు ఈ రోజుకి సేఫ్ అయ్యారు అనగానే మణికంఠ అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడమ్మ పాపం. అయితే తర్వాత ఆదిత్య, విష్ణు, ప్రియ, నైనిక మీలో నుంచి ఒకరు ఈ రాత్రికి బిగ్ బాస్ ఇంటిని వదిలి వెళ్ళనున్నారు. మీ ముగ్గురు మీ బ్యాగ్స్ని సర్దుకొని ఇంటి సభ్యులందరికీ వీడ్కోలు చెప్పి సిద్ధం అవ్వండి అని చెప్తారనమాట. అంటే 6 మెంబర్స్ నామినేట్లో ఉన్నారు కాబట్టి ఈ రోజు వరకు ఓటింగ్ రిపోర్ట్స్ ప్రకారం నిఖిల్, నబిల్, మణికంఠ హై టాప్లో ఉన్నారు. విష్ణుప్రియ, నైనిక, ఆదిత్య గారు వీళ్ళు బాటంలో ఉన్నారని చెప్తారనమాట. విష్ణుప్రియకి నిజంగా ఇది మంచి లెసన్ అవ్వాలి. ఎందుకంటే తను అసలు గేమ్ని సీరియస్గా తీసుకోకుండా ఏంటో ఆడుతూ పాడుతూ ఉంటుంది. ఎందుకంటే బయట తనకున్న ఫ్యాన్స్ ప్రకారం, తనకున్న ఫ్యాన్ బేస్ ప్రకారం తను విన్ అవుతుందని చాలామంది అనుకున్నారు. నేను కూడా స్టార్టింగ్లో అనుకున్నా విష్ణుప్రియ ఆర్ నిఖిల్ వీళ్ళ మధ్యలో గట్టి పోటీ ఉంటుంది అనుకుంటే, తనేమో అక్కడికి వెళ్ళిన తర్వాత మనం అసలన్నీ అడియాసలు చేసేసి ఏంటో చీఫ్ అవ్వాలని జీల్ లేదు, టాస్క్ వస్తే గట్టిగా ఆడాలని జీల్ లేదు. చీఫ్ అయితే నేను పిచ్చింగ్ చేసుకోమంటున్నారు కాబట్టి నేను పిచ్చిగా పిచ్చింగ్ చేసుకుంటున్నాను ఎందుకంటే నాకు చీఫ్ అవ్వాలని లేదు. ఇట్లాంటి సీరియస్నెస్ లేకుండా ఉండడం వల్ల క్లియర్గా తెలిసిపోయింది. ఇంకా ఆడియన్స్కి కూడా తన గేమ్ అంత నచ్చట్లేదు, అందుకే తను బాటమ్ 3లో ఉంది. లేకపోతే స్టార్టింగ్లో తనే ఫస్ట్ సేవ్ అయ్యేది స్టార్టింగ్ వీక్స్లో. బట్ ఏంటంటే బయట మనకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారని కదా, లోపలికి వెళ్ళిన తర్వాత మన గేమ్ ఎలా ఆడుతుంది దాని ప్రకారమే ఆడియన్స్ చూసి లవ్ చేసి ఓట్స్ వేస్తారు. ఎందుకంటే మనకి స్టార్టింగ్ వచ్చినప్పుడు మణికంఠ, నబిల్ ఎవ్వరూ కూడా తెలియదు, కానీ వాళ్ళ ఆటని చూసి ఏదో ఒక విధంగా నబిల్ వచ్చి ఎఫర్ట్స్ పెట్టి టాస్క్లు ఆడుతున్నాడు. మణికంఠ వచ్చేసి ఇంకో ఆర్గ్యుమెంట్ స్కిల్స్ అనే కానీ ఆయన ఏడుపైన ఏదో కొంచెం డ్రామా అయినా ఇవన్నీ ఆడియన్స్కి నచ్చుతున్నాయి, అందుకే వాళ్ళు టాప్లో ఉన్నారు. ఇక్కడ ఇంత ఫ్యాన్ బేస్ ఉన్నా కూడా ఆమె బాటంలో ఉందంటే ఆమెకు అంత సీరియస్నెస్ లేదు అనేసి మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఈరోజు చెప్పేశారు బిగ్ బాస్ కొండ బద్దలు కొట్టినట్టు చెప్పేశారు, వాళ్ళు టాప్లో ఉన్నారు మీరు బాటంలో ఉన్నారు. ఇప్పుడైనా తను అర్థం చేసుకొని తన గేమ్ మార్చుకుంటే బాగుంటుంది, లేదంటే తను విన్నింగ్ రేస్లో నుంచి వెనకబడిపోయినట్టే విష్ణుప్రియ. తర్వాత ఆయనకి వచ్చేసి ఐ డోంట్ వాంట్ టు గో అనేసి ఇంక ఏడుస్తుంది అనమాట, ఏడు మొదలెట్టేస్తుంది. ఎప్పుడైనా స్టే స్ట్రాంగ్, నువ్వు వెళ్ళిపోతున్నావు అని ఎందుకు అనుకుంటున్నావు అని కన్సోల్ చేస్తుంది అనమాట. తర్వాత ఆదిత్య గారు మణికంఠ అరే చెప్పాను కదా నువ్వు సేవ్ అవుతావని చెప్పాను కదా, నిన్న ఆడియన్స్ ఎక్కువ ఇష్టపడుతున్నారా అనేసి అంటే, తర్వాత నబీల్ వచ్చి హగ్ చేసుకుంటే నేను నార్మల్గానే ఉన్నాను రా ఏం కాదు ఏం పర్లేదంటే, మీరు 100% ఓకేనా సార్ షూర్ అంట, నేను 100% ఓకే అని ప్రేరణకు చెప్తారనమాట. సరే నైనిక వచ్చేసి ఇంకా నిఖిల్ని గట్టిగా హక్ చేసుకుంటుంది. ఇంకా పృథ్వీని బిగ్ బాస్ నేనైతే బట్టలు ప్యాక్ చేసుకొని బిగ్ బాస్ నేనైతే వెళ్ళని మీరు ఎట్లా పంపిస్తారు అని అంటది. తర్వాత సీత గర్ల్స్ నేను ఏమైనా తెలియక హర్ట్ చేస్తుంటే సారీ అని విష్ణుప్రియకి నైనికకి చెప్తా ఉంటే ఇంకా ఏడుపు మొదలు పెట్టేస్తుంది సీత. ఐఎమ్ ఆల్సో సారీ అనేసి అంటారు. ఇంకా నైన్కి వచ్చేసి ఒరే ఏడిపించొద్దురా మీరు, ఒకళ్ళనొకళ్ళు ఐ లవ్ యూ చెప్పుకుంటారు, ఐ లవ్ యూ టూ చెప్పుకుంటారు, ఏడిపించొద్దురా మీరు అయ్యి అంటే. తర్వాత బిగ్ బాస్ ఆదిత్య, విష్ణుప్రియ, నైనిక రెడ్ లైన్స్ వెనుక మెయిన్ డోర్ వైపు తిరిగి నుంచోండి, కొన్ని లైన్స్ పెడతారనమాట, ఆ లైన్స్ దగ్గర నుంచోవాలి. సో మీ లెక్క ప్రకారం ఎవరు ఈ రోజు రాత్రికి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళబోతున్నారు అని అనుకుంటున్నారో ఒక అడుగు ముందుకు తీసుకొచ్చి వారే వెళ్తారు అని ఎందుకు అనుకుంటున్నారో కారణాలతో సహా చెప్పండి. అంటే రిమైనింగ్ ఇంకా హౌస్మేట్స్ ఉన్నారు కదా, 7 హౌస్మేట్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఒక్కొక్కళ్ళు వచ్చి ఎవరైతే బయటికి వెళ్ళాలనుకుంటున్నారో ఒక్కొక్క స్టెప్ దాటించి రీజన్స్ చెప్పాలి. ఫస్ట్ నిఖిల్ వస్తాడనమాట. నేనైతే ఆదిత్య అనుకుంటున్నాను ఎందుకంటే 3 డేస్ నుంచి చూస్తున్నాను ఆయన స్ట్రాంగ్గా ఆడుతున్నారు, కానీ వాళ్ళిద్దరితో కంపేర్ చేస్తే కొంచెం వెనకబడి ఉన్నారు. స్టార్టింగ్ వీక్స్ నుంచి ఇంత స్ట్రాంగ్గా ఆడలేదు, ఇంత స్ట్రాంగ్గా పాయింట్స్ పెట్టలేదు. ఈ 3 డేస్ నుంచి మాత్రమే స్ట్రాంగ్గా ఆడుతున్నారు, అందుకే నేను ఆదిత్యాన్ని బయటకు పంపించాలి అనుకుంటున్నాను బిగ్ బాస్ అని చెప్తారు. తర్వాత మణికంఠ వచ్చి నేను మణికంఠ ఎవరిని పంపిస్తాడా అనేసి ఆలోచించాను, కానీ ఆదిత్య అన్నకే ఓటేశారు. కానీ ఆదిత్యాన్ని అంత సపోర్ట్ చేశాడు కదా, అంత సపోర్ట్ చేసిన మళ్ళీ ఆదిత్య అన్ననే ఓట్అవుట్ చేయడం అనేది కొంచెం బాధగా అనిపించింది అనమాట. ఆదిత్య అని చెప్పి ఏడ్ చేస్తాడు ఇంకా, ఎందుకంటే విష్ణుప్రియ, నైనిక ఇంకా క్లియర్గా ఉన్నారు బిగ్ బాస్ నేను చేయలేను అని చెప్పి ఏడుస్తాడు. ఇంకా బిగ్ బాస్ మీరు వెళ్ళొచ్చు అంటే విష్ణుప్రియ వచ్చి హగ్ చేసుకుంటుంది, మణికంఠని హగ్ చేసుకొని ఏం కాదులే ఏడవకు అంటే, తర్వాత ఆదిత్య అన్న సారీ అనుకుని వెళ్ళిపోతాడు. తర్వాత నెక్స్ట్ మణికంఠ
సారీ అంటే ఓకేరా అని అంటారు. తర్వాత నబీల్ వచ్చేసి బిగ్ బాస్ నేను విష్ణుప్రియని వెళ్తుంది అనేసి అనుకుంటున్నాను, ఇది నా అభిప్రాయం మాత్రమే. ఆయన ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాడు, అంటే ఓట్ ఇలా పడుంటాయి అని ఆలోచించాడు అనమాట ఆయన మాత్రం క్లియర్గా. ఎందుకంటే నేను నామినేషన్స్లో కూడా గివప్ ఇచ్చేస్తున్నావు అని అన్నప్పుడు కూడా నేను మేబీ ఫ్యూచర్లో కూడా గివప్ ఇచ్చేస్తాను, నేను చేంజ్ చేసుకోలేను అని చెప్తుంది అనమాట. అదే పాయింట్ చెప్తాడు ఇక్కడ, మేబీ ఫ్యూచర్లో కూడా గివప్ ఇచ్చేస్తాను. అలాగే తను మాట్లాడిన 2-3 సార్లు మాటలు స్లిప్ అయింది కదా, సో ఆ మాటలు బయటికి ఏమైనా రాంగ్గా వెళ్ళాయేమో అనేసి నా అభిప్రాయం బిగ్ బాస్, అందుకే తనని బయటికి వెళ్ళాలి అనేసి అనుకుంటున్నానని చెప్తాడు. నాకు ఇక్కడ ఓన్లీ ఈ పాయింటే నచ్చింది, ఎందుకంటే ఈయన నామినేట్ చేసింది విష్ణుప్రియని. సో విష్ణుప్రియ బయటికి వెళ్ళాలి అనుకుంటే తప్పేమీ లేదు. అంటే విష్ణుప్రియని నైన్కని నామినేట్ చేసినట్టున్నాడు, కానీ విష్ణుప్రియ బయటికి వెళ్ళాలనుకున్న తప్పేమీ లేదు. ఇప్పుడు వైలెస్ నిఖిల్ వచ్చేసి ఎవరిని నామినేట్ చేస్తాడు, మణికంఠని విష్ణుప్రియని నామినేట్ చేస్తాడు, కానీ ఇక్కడ ఆదిత్య గారిని స్టెప్ అవుట్ చేయడానికి ఓటేశాడు. అది కూడా కరెక్టే లేండి, వాళ్ళిద్దరు స్ట్రాంగ్గా ఉన్నారు, వాళ్ళిద్దరు బాగా ఆడుతున్నారు. ఈయన కొంచెం బట్ నైన్కి ఏం ఆడుతుంది అంతగా చెప్పాలంటే, నైన్కి కొంచెం డల్ అయింది కదా వెన్ కంపేర్ టు నైన్కి. ఆదిత్య గారు బాగా ఆడుతున్నారు కదా, కానీ నిఖిల్కి నైన్క ఫ్రెండ్, నైన్క క్లోజు, అందుకే ఆదిత్య గారి పేరు చెప్పారు. ఇంక ఇక్కడ అంతా ఫ్రెండ్షిప్ మీదే వెళ్ళింది ఈ ఓటింగ్ అంతా. ప్రేరణ వచ్చేసి కరెక్ట్ పాయింట్ చెప్తుంది, నైన్క అనుకుంటున్నాను బిగ్ బాస్. ఎందుకంటే లాస్ట్ 2-3 డేస్లో ఆదిత్య అన్న చాలా ఇంప్రూవ్ చేసుకున్నారు, గేమ్ ఆడి కానీ మాట్లాడి కానీ చాలా ఇంప్రూవ్ చేసుకున్నారు. ఎందుకంటే మరి ప్రేరణ కోటేస్తారు కదా ఆయన, తను బాగా ఆడింది, తనలో జీల్ ఉంది, తనలో లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, తనలో కంపాషన్ ఉంది, ఫర్గ్యూనెస్ ఉంది. సో నేను ఫీమేల్ లీడర్ అవ్వాలి, ఫీమేల్ లీడర్షిప్ చూడాలి, ఫీమేల్ చీఫ్ చూడాలి అని ఓటేస్తారు కదా, సో ఆయనకి ఓటేయడంలో ఇక్కడ తప్పే లేదు. కానీ నామినేట్ చేసింది ఆదిత్య గారిని, ప్రేరణ ఆదిత్య గారిని నామినేట్ చేసినప్పటికీ కూడా అందుకే ఈ 3 డేస్ నుంచి అంటుంది, ఈ 3 డేస్ నుంచి చూస్తున్నాను ఆయన గేమ్ బాగా ఆడుతున్నారు, గేమ్ బాగా మాట్లాడుతున్నారు, పాయింట్స్ కూడా. అలాగే విష్ణుప్రియకి కూడా ఛాన్స్ వచ్చింది, తను కూడా గేమ్ ఆడింది. బట్ నైన్కి తప్పేమీ లేదు, నైన్కి ఛాన్స్ రాలేదు, తను ప్రూవ్ చేసుకోలేదు. వీళ్ళిద్దరూ గేమ్ ఆడారు, వీళ్ళిద్దరూ కనిపించారు, తను కనిపించలేదు కాబట్టి వీళ్ళకి ఎక్కువ ఓట్స్ పడుంటాయి ఆడియన్స్లో, అందుకే నైన్కే వెళ్ళిపోతుంది అనేసి అనుకుంటున్నాను బిగ్ బాస్ అని తన రీజన్ చెప్తుంది అనమాట. ఇంకా బిగ్ బాస్ కూడా అలాగే అడిగారు కదా, ఎవరు వెళ్ళిపోతారు అనేసి అనుకుంటున్నారు అని అడిగారు కాబట్టి ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి ఓట్లు ఎలా వచ్చాయి అని ఆలోచించి చెప్పాలి రీజన్స్ మరి. తర్వాత సీత వచ్చేసి ఆదిత్యన్న సారీ అనేసి ఇంకా ఏడుస్తూనే ఉంది. విష్ణు నైనిక నాకు హార్ట్కి చాలా దగ్గరగా ఉన్నారు, వాళ్ళు నా ఫ్రెండ్స్, వాళ్ళు ఉండాలి, వాళ్ళ ఆడియన్స్ ఉంచుతారు అని నేను అనుకుంటున్నాను. ఇన్ని వీక్స్లో వాళ్ళు మీకంటే ఎక్కువ కనిపించారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ వాళ్ళ జర్నీ కానీ మీకంటే ఎక్కువ కనిపించి ఉంటుంది అనేసి అనుకుంటున్నాను, సారీ అన్న అని చెప్పి ఆదిత్య అన్నని ముందుకు నడిపిస్తుంది అనమాట బయటికి వెళ్ళడానికి. తర్వాత పృథ్వీ వచ్చేసి నైనిక అనిపిస్తుంది బిగ్ బాస్. ఫస్ట్లో తను వచ్చినప్పుడు చీఫ్ అయింది, గట్టిగా ఆడి చీఫ్ అయింది, కానీ లాస్ట్ 2-3 వీక్స్ నుంచి చూస్తుంటే ఆమె క్యాపబిలిటీ కొంచెం తక్కువ అనిపిస్తుంది. నిజంగా కరెక్ట్ ఇది, పృథ్వీ ప్రేరణ కరెక్ట్గా చెప్పారు, ఆమె గేమ్ ఏం కనిపించట్లేదు అసలు నైనికది. సో ఆమె క్యాపబిలిటీస్ తక్కువ అనిపిస్తుంది బిగ్ బాస్, అందుకే నేను నైనిక అనేసి అనుకుంటున్నాను అని చెప్తాను. రేష్మి వచ్చేసి ఆదిత్య అన్నని అనుకుంటున్నాను బిగ్ బాస్, ఎందుకంటే గట్టిగా ఒపీనియన్స్ విషయంలో వాళ్ళిద్దరితో కంపేర్ చేస్తే అన్న కొంచెం వెనుకబడి ఉన్నారు, ఆయన అంత గట్టిగా ఒపీనియన్స్ చెప్పరు. గేమ్ విషయానికి వస్తే బాగా ఆడతారు కానీ, బట్ ఈ క్లాన్లో ఈ సీజన్లో చీఫ్ క్లాన్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి గట్టిగా ఒపీనియన్స్ చెప్పడం కూడా ఇంపార్టెంటే. అందుకే ఆవిడ ఆల్రెడీ ఆదిత్య అన్ననే నామినేట్ చేసింది కాబట్టి ఇందులో కూడా పెద్ద తప్పేమీ లేదు, నామినేట్ చేసిన వాళ్ళని స్టెప్ అవుట్ చేయడం అనేది పెద్ద తప్పేమీ లేదు. ఆ పాయింట్స్ కూడా కరెక్టే, ఒపీనియన్స్ చెప్పరు అనేసి అందే తప్పేం లేదు, తీసిపడాల్సింది ఏం లేదు. సో ఒపీనియన్స్ చెప్పడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ సీజన్లో చీఫ్ అవ్వాలని ఉంటుంది, క్లాన్లో మెంబర్గా ఉండి కూడా మన ఒపీనియన్స్ రేస్ చేయొచ్చు, ఆయన అలా చెప్పట్లేదు. బిగ్ బాస్ ఏమంటారంటే మీరు మీ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు, కానీ ఓటింగ్ రిపోర్ట్స్ ప్రకారం ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సింది కూడా ఆదిత్య గారే, అంటే ఆడియన్స్ ఓట్ల ప్రకారం కూడా లీస్ట్లో ఉన్నది ఆదిత్య గారే అని చెప్పి ఇంకా ఆదిత్య గారిని ఎవిక్ట్ చేసేస్తారనమాట. ఆయన బయటకు వెళ్ళిపోతారు, అందరికీ ఫ్లైయింగ్ కిస్ ఇచ్చి అందరికీ హక్ చేసుకొని సెండ్ ఆఫ్ ఇచ్చి విష్ణుప్రియ ప్రేరణ యష్మి వాళ్ళేమో బ్లెస్సింగ్స్ కావాలి అని చెప్పి ఆదిత్య అన్న గారి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. బట్ వెళ్ళిపోయేటప్పుడు మణికంఠకి ఆయన హక్ ఇవ్వలేదు, నేను అదొకటి అబ్జర్వ్ చేశాను. వెళ్ళిపోయిన తర్వాత బిగ్ బాస్ ఏమంటారంటే ఆదిత్య గారు ఎలిమినేట్ అయిపోయారు, బట్ మిగతా వారి ఓటింగ్ కొనసాగుతూ ఉంది, అంటే ఇంకో డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చు వీకెండ్లో, సాటర్డే ఆర్ సండేలో ఒకళ్ళు ఎలిమినేట్ చేయొచ్చు. ఎలిమినేట్ అయితే మాత్రం అంటే ఇప్పుడు ఇలా ఓటింగ్ ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం నైన్కే ఎలిమినేట్ అయిపోతుంది. నైనిక విష్ణుప్రియతో కంపేర్ చేస్తే విష్ణుప్రియ కొంచెం గేమ్ కనిపిస్తుంది కాబట్టి నైన్కే ఎలిమినేట్ అయిపోతుంది. అలాగే నిఖిల్ నబిల్ మణికంఠ వాళ్ళ గేమ్ బాగానే ఉంది కాబట్టి వాళ్ళ ముగ్గురులో ఎవరు ఎలిమినేట్ అవ్వరు అని నాకు అనిపిస్తుంది, నైన్కే ఎలిమినేట్ అయిపోతుంది అనిపిస్తుంది.
ఎలిమినేషన్ ఉంటే కనుక. అలాగే సాటర్డే 8 మెంబర్స్ వస్తారు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. వాళ్ళందరూ కూడా ప్రీవియస్ సీజన్స్లోంచి వచ్చేవాళ్ళే. సో వాళ్ళు ఎవరెవరంటే నాకు తెలిసిన పేర్ల ప్రకారం టేస్టీ తేజ, గంగవ్వ, ముక్క అవినాష్, హరితేజ ఫస్ట్ సీజన్ నుంచి, అలాగే మెహబూబ్, నైని పావని, అంటే మేబీ గౌతమ్ కృష్ణ, ఇంకొకళ్ళు ఎవరో నాకు గుర్తులేదు. సో వీళ్ళైతే వస్తారు అనేసి అనుకుంటున్నాను. వీకెండ్లో సాటర్డే ఆర్ సండే, మ్యాక్సిమం సాటర్డేనే రావచ్చు. సో డబుల్ ఎలిమినేషన్ ఉంటే మాత్రం 9కే ఎలిమినేట్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు నామినేషన్లో ఉన్న అందరిలో కంపేర్ చేస్తే 9కే పర్ఫార్మెన్స్ తక్కువగా ఉంది కాబట్టి తననే ఎలిమినేట్ అయిపోవచ్చు నా ప్రకారంగా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్.